హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. మన ప్రియ సహోదరులు ఇంకా మార్గంలో ఉండగా మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కృపను బట్టి మరలా ఒక శుక్రవారం దేవుడు మనకు అనుగ్రహించాడు. మన జీవితంలో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అవును కదండి? నిజంగా ఈ రీతిగా ఆయన సన్నిధి నిలబడడమే గొప్ప ధన్యత. అట్టి ధన్యతను మనకు దయచేసిన దేవునికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. సుధాకర్ అని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడైన మా దేవా, యేసయ్యా, గొప్ప దేవుడా, కనికరపూర్ణుడా, నా తండ్రి, గతించిన కాలం నుంచి ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున నా తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవుడు నా ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మాకు చాలని దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలు నా ప్రభువా. నాయన ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలు నా ప్రభువా, నా తండ్రి సకాలంలో నాయన తీసుకురావడానికి సహాయం చేయండి ప్రభువా, మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు నా ప్రభువా. నేను ఇది మొదలుకొని నా ప్రభా, నా తండ్రి అంతం వరకు నా ప్రభా మీ కృపను దయచేయండి నా ప్రభా. నా తండ్రి అనేక మంది నా ప్రభా మీ ఆత్మలో నా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి నా దేవా, యేసయ్యా, మీకే స్తోత్రాలు నా ప్రభా, వందనాలు నా తండ్రి, గొప్ప దేవుడు నా తండ్రి, మీకే స్తోత్రం నా ప్రభా. నేను పాటల్లో మీరున్న నా ప్రభా, ఆరాధనలో మీరున్న నా ప్రభా, నా యేసయ్యా, మీరుని మాత్రమే నడిపించండి నా దేవా, యేసయ్యా, మీకే స్తోత్రాలు నా ప్రభా. ప్రతి ఒక్కరూ ఎనగలి చెవుల్ని దయచేయన ప్రభా, గ్రహించిన హృదయాన్ని దయచేయండి నా తండ్రి, యేసయ్యా, మీకే స్తోత్రం ప్రభా. గొప్ప దేవుడా, మీకే స్తోత్రం నా ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నా ప్రభా, యేసయ్యా, మాకు చాలని దేవుడు ప్రభా, గొప్ప దేవుడు తండ్రి, మీకే స్తోత్రం నా ప్రభా. నా తండ్రి నా ప్రభా, ప్రతి ఒక్కరూ నా ప్రభా సకాలంలో నా ప్రభా మందిరం రావడానికి సహాయం చేయండి నా ప్రభా, మీరే నడిపించండి నా ప్రభా. నా తండ్రి ప్రతి విషయంలో మీరే ముందు నడిపించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసిన అన్నయ్య గారికి నా ప్రేమ వందనాలు. మనం కార్యక్రమాన్ని ముందు కొనసాగుదాం. కీర్తనలతోనూ దేవుని స్తుతిగానముతోనూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాటలతోనూ కీర్తనలతోనూ దేవుని నామాన్ని కనపరుద్దాం. కోయర్ బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే మనం పాటలు పాడి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. Yeah.
నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేళోన ప్రకటించెదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేళోల ప్రకటించెదా.
కృతజ్ఞతతో నమస్కరించి సాగిలపడెదను. ఉదయమున నీ సన్నిధిలో మోకరిల్లెదను. కృతజ్ఞతతో నమస్కరించి సాగిలపడెదను. నీ స్వరము వినాలని, నీ మహిమను చూడాలని, నీ కృపను పొందాలని, నీ బలము కావాలని వేకువనే లేచి ఆశతో కనిపెట్టెదను. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించాలండి. వేకువనే లేచి ఆశతో కనిపెట్టెదను. ఉదయమున నీ సన్నిధిలో మోకరిల్లెదను. కృతజ్ఞతతో నమస్కరించి సాగిలపడెదను. హల్లెలూయా. స్తోత్రం 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 దేవా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా ఉదయాన్ని ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రభువా మోకరించి ప్రభువా నిన్ను వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్యా ఉదయాన్ని ఇచ్చిన ధన్యతకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా యేసయ్యా మీకు వందనాలు తండ్రి. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరి చేతులు పైకెట్టి దేవుని స్తుతించాలండి. మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలండి. మనకు యేసయ్యా మనం కాపాడినటువంటి ప్రతి క్రియల నుంచి మనం ఎంతో శక్తివంతంగా మనం ఈ రోజు ఉన్నామంటే ఆయన కృప, ఆయన మనకి ఇచ్చే ధన్యత. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలండి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్కరు చేతులు పైకెట్టి ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు కూడా నీకే వందనాలు స్తోత్రాలు. ఉదయాన్నే ప్రభువా నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. యేసయ్యా నీ మరణం ఆరోగించడానికి వచ్చిన తండ్రి. యేసయ్యా మా మరణ ప్రభువా జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా పరలోక తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా దీనులు తండ్రి ప్రభా, ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభా. యేసయ్యా ఇటువంటి మాకు ఇంత గొప్ప ధన్యత దయచేసిన దేవా యేసయ్యా మీకు వందనాలు తండ్రి ప్రభా. చాలా మంది అనారోగ్యాలతో స్తోత్రం 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 నాయనా. నాయన నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. ప్రార్థన మందిరానికి మమ్మల్ని రక్షించిన దేవా మీకే స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా ప్రభా. అటువంటి ప్రభా నీ సన్నిధిని రప్పించిన ఆయన ప్రభా నీ రాజ్యంలో ప్రభు ఎదగడానికి ప్రభా మార్గాన్ని దయచేయండి తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ మహిమను కనపరిచిన ఆయన నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. కొవ్వొత్తులేని వాళ్ళు ప్రభా మేము కరిగిపోతున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోకరీతిగా జీవిస్తున్నాం ప్రభా. అవునయ్యా అవును తండ్రి. నాయనా సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. హల్లెలూయా హృదయాలు శుద్ధపరచు దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నడిపించిన ఆయన, నడిపించిన ఆయన. ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మా హృదయాన్ని హత్తుకుని అవును తండ్రి ప్రభా. ప్రభా నడుచుకోవడానికి మెస్సియ ప్రార్థన ఆశ్రయించు ప్రభా. దీవించండి దీవించండి నాయనా. నీకు వందనాలు తండ్రి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి ప్రభా. హల్లెలూయా నీకు వందనాలు తండ్రి ప్రభా. హల్లెలూయా నీకే 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 స్తుతులు మా తండ్రి. నీకే స్తుతులు మా నాయన. నడిపించిన ఆయన, నడిపించిన ఆయన, నడిపించిన ఆయన. మీరే దగ్గర నుండి ప్రభా దైవజనులు ఇచ్చే వాక్యాన్ని ప్రభా మేము
ఆ వాక్యం పరంగా జీవించడానికి ప్రభు, ఆ వాక్యం అయితే మాకు ఏదంటే ఇస్తున్నారు ప్రభు, ఆ వాక్యాన్ని జీవించడానికి తోడ్పడిన సహాయము దయచే తండ్రి, సహాయము దయచే ప్రభు. ధన్యతగా స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు సకాలంలో సంఘానికి అర్పించిన ప్రభు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరలోక తండ్రి నీకే వందనాలు ప్రభు. యేసయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభు. స్తోత్రం స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోక తండ్రి యేసయ్యా నీకే స్తోత్రం ప్రభు. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం 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 ప్రభు. స్తోత్రం తండ్రి, ప్రభు. స్తోత్రం స్తోత్రం నాయనా. హల్లెలూయా గొప్ప హల్లెలూయా. దేవా, స్తోత్రం నీకే స్తోత్రం. ప్రభు రాజ్యాన్ని నడిపించండి ప్రభా. మీ ఆత్మ నింపుదల దయచేయనైనా నీకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీకు స్తోత్రములు నాయనా. రాజా జీవము కంటే హల్లెలూయా హల్లెలూయా నీ కృపను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తేనె కంటే ఎంత మధురమైన తండ్రి ప్రభా యేసయ్యా, నీ ప్రేమను ప్రేమ తండ్రి నాయనా నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా. జీవము కంటే ఉత్తమమైన దేవా నీకు వందనాలు తండ్రి ప్రభా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. తేనె అవును కంటే తండ్రి ప్రభా. మధురమైన నీ ప్రేమను కొనియాడెదను. నిన్ను గూర్చిన ధ్యానము నాకెంతో ప్రియము. నిన్ను గూర్చిన ధ్యానము నాకెంతో ప్రియము. దేవా ఉజ్జాగించు పెదవులతో గానము చేసేదను. ఉజ్జాగించు పెదవులతో గానము చేసేదను. ఉదయమున నీ సన్నిధిలో మోకరిల్లెదను. కృతజ్ఞతతో నమస్కరించి సాగిల పడెదను. నీ స్వరము వినాలని, నీ మహిమను చూడాలని, నీ కృపను పొందాలని, నీ బలము కావాలని వేకువని లేచి ఆశతో కనిపెట్టెదను. వేకువని లేచి ఆశతో కనిపెట్టెదను. అవునేసయ్య ప్రభా, ఈ మెసేజ్ సమయంలో ప్రభా ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా, కనిపెడుతున్నాం ప్రభా. మీరు అక్కడికే ప్రభా ఎదురు చూస్తున్నాం తండ్రి. ఈ సన్నిధి కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. ఈ మెసేజ్ సమయంలో ప్రతి ఒక్కరు ప్రభా హృదయపూర్వకంగా ప్రభా నేను ఆరాధిస్తున్నాను. దేవా నీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు ఆశ్రయించండి ప్రభా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఆరాధనలో మీరున్నాను ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. దైవజనులు ప్రభా వచ్చే వాక్యంలో ప్రభా ఏమేమి ఉన్నాయో ప్రభా మేము హృదయంలో హత్తుకుని ప్రభా మీరు అక్కడికే సిద్ధపడి వారికి దీవించి ఆచరించమని, ఈ ఆరాధన అంతలో తోడే ఉండమని ప్రభా యేసుక్రీస్తు నామమున మిక్కిన ఎంతో వేడుకొచ్చున్నాము ప్రభా. యేసయ్యా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం వచ్చి ఉన్నామండి. నిజంగా ఆయన సన్నిధి ఎంత గొప్పది, ఎంత నెమ్మది కలిగినది. మన భారములు, మనలో ఉన్న వేదనలు, మన శోధనలు, మనం ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందిని ఆయన పాదాల మీద పెడితే చాలండి. నిజంగా ఎంత తేలిగ్గా ఉంటుంది కదా ప్రభు కృప ఎంత గొప్పది కదండి. మన భారం అంతటిని ఆయన మోయడానికి సిద్ధముగా ఉన్నాడు, ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఉదయకాల సమయాన్ని ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. మనం ఆయన కృప కొరకు మనం వేచి ఆశతో వచ్చి ఉన్నాము. ఆశ నెరవేర్చే దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం కొనియాడుతున్నామంటే అంత ధన్యత ఇంకెవరికి లేదండి. ఆ కృపను మనకు దేవుడు దయచేశారు. హల్లెలూయా చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
దేవుని నామ మహిమ కలుగును గాక. అదే రీతిగా నిలబడి ఉండగా మనము కీర్తన ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 35వ దావీదు కీర్తన 35వ కీర్తన. ఆసక్తి కలిగిన వారు మీరు ముందుకు వచ్చినట్లయితే కీర్తన నడుపుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. 35వ దావీదు కీర్తన. యెహోవా, నాతో వాద్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. యెహోవా దూత వారిని పారద్రోలును గాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె నుందురు గాక. నన్ను పట్టుకుని వలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వారికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేవటలోనే పడునుగాక. అప్పుడు యెహోవా అందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించేవాడు వీడే అని నా ఎముకలన్నీ చెప్పుకొను. కూట సాక్షులు లేచుచున్నారు, నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిమి, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిమి, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు సహకారుడైనప్పుడు, సహోదరుడైనప్పుడు నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించును అని ఊహించుటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేనెరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు? వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నా శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించి వారిని కన్నుగీట నీయకుము. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక. వాని మృంగివేసితిమని వారు చెప్పుకొనక ఎందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానముందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించుచు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయును. దేవుని వాక్యం దీవించుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన మరొక ధన్యత, ఈ రీతిగా మనము సజీవుల లెక్కల్లో ఉండి ఆయన ధ్యానించడానికి, ఆయన కనపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప దినానికి దేవునికి వందనాలు చెల్లించుకుందాము. కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. సాక్ష్యములకు సమయము. మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఇతరులకి మనము బయలుపరచాలి. అది మన గొప్పతనమో లేకపోతే నా ప్రార్థనలకు ఇచ్చింది కాక, అది ఒకటే.
అది ఇతరులను బలపరచడానికి కూడా ఒక సాధనముగా దేవుడు వాడుకుంటారు. ఏమో మీకు చేసిన మేళ్ళు, లేకపోతే మీరు చేసిన ప్రార్థన, మీ జీవితంలో జరిగిన ఈ గొప్ప సాక్ష్యము ఇతరులను బలపరిచేదిగాను, వారి జీవితాలకు ఒక మార్గం చూపేదిగాను ఉండడానికి అవకాశం అనేది ఉంది. ఆ రీతిగా మీరు సాక్ష్యములు కొన్నిసార్లు చాలామంది చెప్పే విషయం ఏంటంటే, నాకు ముందుగా నమ్మగారి సాక్ష్యం ముందుకు రావడానికి భయం వేస్తుందండి, ముందుకు వచ్చి చెప్పాలంటే భయం వేస్తుంది. ఒకటి బాగా గుర్తుంచుకోండి, మనుషులు మీరు ఎంత ఇచ్చేసినా మనం దూషించడానికి, లేకపోతే మనం నిందించడానికి, అపహసించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అందుకని మనం చేసిన మేళ్లను, దేవుడు మనకు చేసిన గొప్ప కార్యములను మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. గుర్తుంచుకున్నాం కదా పర్లేదని వదిలేయకూడదు. అది ఇతరులకి మనం తెలిపే వారముగా మనం ఉండాలి. ఆ రీతిగా మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో అందరూ ముందు వచ్చి మీ సాక్ష్యమును పంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. సాక్ష్యంలో ఉన్నవారు దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేరేపిస్తున్నాను. హల్లెలూయా. మొన్న శుక్రవారం సాక్ష్యం చెప్పాను కదండి. అది ఇక్కడ సాక్ష్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంటకి నేనైతే రిజిస్ట్రేషన్ అవుతుందని మా అమ్మగారు చెప్పారు. నేను ఎంతో ఆ రోజు అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. అది పాస్టర్ గారితో కూడా పంచుకున్నాను ఆనందాన్ని. అంటే ఫస్ట్ ఏం చెప్పారంటే అసలు అవ్వదు, ఈ మంత్ అయితే అవ్వదని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు బాగా ఇండియాలో బాగా వరదలు అయ్యి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ అది ఓట్ల కోసం ఏదో అవుతుంది అని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అప్పుడే రిజిస్ట్రేషన్ అలాంటివి ఏం లేవు అని చెప్పారు. కాకపోతే అసలు విచిత్రంగా అయ్యింది. అసలు నేను అనుకుంటానే ఉన్నాను ఏంటి సాక్ష్యం కోసం అవుతుందేమో అని చెప్పాను. చెప్పిన వెంటనే ఒక రోజులోనే అయిపోయింది. ఒక రోజులో కాదు, ఒక 4 అవర్స్లోనే అయిపోయింది. దేవునికి స్తోత్రం. అసలు చాలా సంతోషంగా ఉన్నాను. మీరందరూ ప్రార్థన చేసినందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇంకా ఎన్ఓసి కోసం కూడా ప్రార్థన చేయండి, అది కూడా జరుగుతుందని నేను నమ్ముకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. నిజంగా ఆ రోజు చెల్లి సాక్ష్యం చెప్పి ఇంటికి వచ్చి ఒక 4 అవర్స్లో చెప్పిన రీతిగా వెంటనే ఫోన్ చేసి అమ్మ అయిపోయింది, రిజిస్ట్రేషన్కి ఓకే అన్నారంటే ఇప్పుడే అయిపోతుందంటే తన ఆనందం ఎలా ఉందంటే, ఎంతో కాలంగా తన కష్టార్జితము, తన కుటుంబ కష్టార్జితము అంతా పోగేసుకుని ఒక ల్యాండ్ తీసుకుని దాంట్లో మనకనే ఒక ఆదాయము, లేకపోతే మనకనే ఒక ఆశ ఉన్నప్పుడు అది ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తుంది కదండి. అది నాది అన్న ఒక ఆనందం కలుగజేస్తుంది. అలాంటిది అంత కష్టపడే బిడ్డ ఆశపడిన దాన్ని దేవుని సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోండి. మనం దేవుని సన్నిధిలో ఒప్పుకునేంత వరకు మనకు ఆ కార్యం సిద్ధింపజేయదు. మనకు ఆ కార్యం కన్ఫర్మ్ కావాలి. ఇఫ్ యూ వాంట్ అవర్ ప్రేయర్స్ టు బి ఆన్సర్డ్, మనకి రావాల్సిన ఆశీర్వాదాలు మనకు కన్ఫర్మ్ కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అక్సెప్ట్ అండ్ బిలీవ్ అండ్ ప్రొక్లెయిమ్. అంటే మనం దాన్ని నమ్మాలి, విశ్వసించాలి, దాన్ని ప్రచురించాలి, ఇతరుల ముందు దాన్ని ఒప్పుకోవాలి. ఎస్, నా దేవుడు తప్పకుండా దాన్ని చేస్తాడు అన్న నమ్మిక మీకు ఎప్పుడైతే కలిగి ఉంటుందో దేవుడు గొప్ప కార్యాలు చేయగల శక్తి గల దేవుడు మన దేవుడు. ఇంకెవరికైనా సాక్ష్యం ఉండొచ్చో ప్రేరేపిస్తున్నానండి. దయచేసి వచ్చి మీ సాక్ష్యంలో మీరు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి అందరికీ వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ వారంలో డ్యూటీ నాకు 8 అవర్స్ ఉంటుంది. అయితే మేడం చెప్పారు ఒక ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి, 16 అవర్స్ డ్యూటీ చేయాలని చెప్పారు. సరే అని ఒప్పుకున్నాను. 16 అవర్స్ డ్యూటీకి ఒక చోట వేసారు డ్యూటీ, నేను అక్కడ చేయాలి. అయితే ఆ మేడం ఆమెకి ఆ ఫిలిపిన్ ఆమెకి కొంచెం ఫేవర్ చేద్దామని ఆమెకి నా దగ్గర వేసిన డ్యూటీ ఆమెకి ఇచ్చి నాకు కష్టంగా ఉన్న చోట మార్చారు. అప్పటికప్పుడు చెప్పి ఎందుకు దేవా ఇలాగా నేను ఒప్పుకున్నాను, నేను చేస్తాను ఒప్పుకున్నాను. అయినప్పటికీ వాళ్ళ పార్షియాలిటీ కోసం, ఆమెకి మంచి డ్యూటీ ఇవ్వడం కోసం నన్ను తీసి ఇన్ని అవర్స్ డ్యూటీ చేసినా మళ్ళీ ఎందుకు నన్ను ఇక్కడ నుంచి తీసి వేరే చోట వేస్తుందని చాలా బాధపడ్డాను. అక్కడ అప్పటికే 8 అవర్స్ చేసి అలసిపోయాను, ఇంకొక 8 అవర్స్ చేయాలి. కానీ అలా చేసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత ప్రేయర్ చేసుకొని అక్కడ డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఒక 3 గంటలు అయిన తర్వాత ఆమె ఫోన్ చేసి ఇంకొద్దులే దివ్య, అయిపోయింది డ్యూటీ చాలు, 3 అవర్స్ చాలు, వేరే వాళ్ళని అడిగాను చేయమని, నువ్వు వెళ్ళిపోవాలని చెప్పారు.
అప్పుడు నా ప్రేయర్కి దేవుడు ఆన్సర్ చేశారు. ఒక 3 hours అయినా డ్యూటీ చేశాను, 8 hours అని బాధపడ్డాను. ఒకవేళ ఆమె ముందేసిన దగ్గరే ఉంటే కనుక 8 గంటలు వర్క్ చేయాల్సి వచ్చేది. కానీ దేవుడు అంత కృప చూపించి ఒక 3 hours-లోనే డ్యూటీ అయిపోయేలా చేశారు. దేవుడికి మహిమ కలుగును కాక. మమ్మీ కోసం మీ ప్రేయర్స్లో గుర్తు చేసుకోండి. మళ్ళీ పెయిన్ అయితే లేదు, సర్జరీ పడకూడదని మీరు అందరూ ప్రేయర్ చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. ఉన్నాయండి సాక్ష్యాలు. మనం చాలాసార్లు అనుకుంటాం ఇది నాకే జరగాల అని. మనకే జరగాలి అది, ఎందుకంటే దాంట్లోనే మేలు ఉంది. అది ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుడి గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం. ఆ రీతిగా బిడ్డలు చెప్పిన సాక్షి మీరు అందరూ గమనించారు. వారి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలు మార్గంలో ఉన్నారు కాబట్టి వారి కొరకు కూడా ప్రార్థనతో కనిపెడదాము. జాగ్రత్తగా రోజులాగున దేవుని సన్నిధిలో అందరూ కూడా బలపడడానికి ఒక మంచి అవకాశం ఉంది. కాబట్టి ఆ వాక్యం అనేది మనకి అందకపోవడానికి ఉన్న సమస్త కార్యాలు జరుగుతున్నాయి. అందుకని మనం బలంగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి తొందరపాటు లేకుండా, ఎటువంటిది లేకుండా మనకు కావాల్సిన మన్నాన్ని దేవుడు దయచేయలాగున దేవుడు మనం ప్రార్థన చేద్దాం. కొద్ది ప్రకటనలు ఉన్నాయండి. ప్రార్థన అవసరతలు మీరు విన్న రీతిగా చెల్లి వాళ్ళ దివ్య వాళ్ళ మదర్కి బాగోలేదని చెప్పారు. కిడ్నీలో స్టోన్స్ 9 mm ఇదిలో పెద్దగా ఉన్నదంట. దానివల్ల ఇబ్బంది పడ్డారు. లాస్ట్ వీక్ కూడా సాక్ష్యం చెప్పారు. సర్జరీ ఇది అవ్వకుండా దేవుడు ఏదో కీడుని తప్పించారు. మరి ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారు. దేవుని కృప వల్ల అది నార్మల్గానే ఆ రాయి అనేది కరిగి పోవులాగా మనం ప్రార్థన చేద్దాం. మందుల కంటే బలమైంది మన ప్రార్థన, అంతకంటే బలమైన వాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దాం. ఎందుకనగా మనం అనేక సాక్ష్యాలను చూసాం. సంఘముగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసామో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశారు. క్యాన్సర్ రోగాల నుంచి దేవుడు విముక్తిని కలిగించాడు. ఎన్నో ద్వారములు తెరిచారు. ఇది జరగదు అన్న పనిని దేవుడు జరిగించి చూపించాడు. అంత గొప్ప దేవుని కలిగిన మనం ఉన్నాం కాబట్టి దేవుని ఎప్పుడు కూడా మనం కొనియాడదాం. హల్లెలూయా. ఆ రీతిగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదే రీతిగా ప్రిసిల్లా వాళ్ళ ల్యాండ్ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. అన్ని చక్కగా జరిగింది దేవుని కృప వల్ల. ఆ బిడ్డ వివాహ విషయంలో కూడా మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. యవన బిడ్డలు ఉన్నారు, వివాహం కావాల్సిన వారు, వారికి మంచి కుటుంబము, మంచి భాగస్వామి దొరుకులాగా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు దొరుకులాగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘ అవసరతలు కూడా మనకి తెలిసినవండి, చాలా ఉన్నాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము అడిగేదల్లా ఒకటే, బలంగా ప్రార్థన చేయండి. ఎక్కడి నుంచి దేవుడు ఎలా ద్వారం తెరుస్తాడో మనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ట్రాన్స్పోర్ట్ ఇచ్చి సపోర్ట్ చేసేలాగా అనేకులు దేవుడు నడిపించేలాగా మనం ప్రార్థన చేద్దాం. మనకు వేరే ఏ అవసరత లేదండి. దేవుని కృపలో బాగానే వెళ్తుంది. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీ వంతు సహకారం మీరు దయచేసి అతి ముఖ్యంగా ప్రార్థనలో కనిపెట్టండి. ఎందుకనగా రెంట్ విషయంలో కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ ఎప్పుడూ మేము అడిగింది లేదు. ఎందుకంటే దేవుడు దయచేస్తున్నాడు. ఒకవేళ మీకు ప్రేరేపించబడితే మీరు తప్పక సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇది మేము హోల్ హార్టెడ్గా ధైర్యంగా చెప్పగలిగిన దేవుని సన్నిధిలో మీరు విత్తిన ప్రతి కానుక కానీ ప్రతి రూపాయి కానీ మేము దేవుని సన్నిధి తప్ప వేరే దేనికి వాడడానికి ఇష్టపడము. ఇంకా వీలైతే తక్కువైతే మా దాంట్లో నుంచి పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏనాడు కూడా దేవునికని ఇచ్చింది దేవుని కొరకే వాడుతున్నాం. అది మేము ధైర్యంగా చెప్పగలం. హల్లెలూయా. అందుకనే డబ్బులు ఇస్తున్నాం కదా, ఎక్కడికి పోతుంది మీరు లెక్కలు ఇప్పుడు అడిగినా నేను ఇప్పుడే చూపిస్తాను. ఎందుకంటే నాకు చాలా భయం నాకు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రతిదానికి లెక్కప్ చేయాలంటే అన్ని విషయాలకు లెక్కప్ చెప్పాలి. అందువల్ల మీరు కూడా మీ వంతు సహాయం చేసి, అంతకంటే ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మీరు వస్తున్నారు, బలపడుతున్నారు, బాగుంది. ఇతరులకు మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? మీ తోటి పని వారితోనో లేకపోతే మీ కుటుంబంలో వారితోనో, ఇక్కడ మీ రిలేటివ్సే చాలామంది ఉండొచ్చు, తెలిసిన వారు ఉండొచ్చు, మీ పని స్థలాల్లో ఉండొచ్చు, తెలుగు వారు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు. వారితో వెళ్ళి సువార్తను ప్రకటించండి. వీలైనంత వరకు వారిని సన్నిధికి నడిపించండి. మీ వంతు సహాయాన్ని ఈ రీతిగా చేయాలని మనవి చేస్తున్నాను. ఆ రీతిగా పరిచయం చేసిన బిడ్డలందరికీ నా ప్రేమ వందనాలు. మీరు అందరూ ప్రార్థనలో కనిపెడుతున్నారు, దానికే మీకు నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. క్రమం తప్పక మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. దేవునికి వందనాలు. శోధనలు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు చూసారు కదా, ట్రాన్స్పోర్టేషన్ మనకి ఇబ్బంది అవ్వడం వల్ల కొంచెం డిలేస్ జరుగుతున్నాయి.
అలాంటి ఏది ఇకపైన జరగకుండా మనం బలంగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మీరు అందరూ కూడా దయచేసి మీ ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. మీ వంతు సహాయాన్ని మీరు దయచేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనకి సమయం అవుతుంది కాబట్టి, ఇంకా పాస్టర్ గారు మార్గం ఉన్నారు కాబట్టి ఒక 10 minutes అయ్యగారు కళ్యాణ్ గారు మీరు ముందుకు వచ్చినట్లే కొద్ది మాటలు దేవుని సన్నిధిలో మీరు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఈ మంచి ప్రశస్తమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం గుర్తు చేసుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడినాడో, ఆయన ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయో మన పట్ల మనం తెలుసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినందుకు కూడా మెస్సియా ప్రార్థనా మందిరము అదే రీతిగా సంఘస్థులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయుల సంఘానికి రాస్తూ ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 30 నుంచి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30 నుంచి. అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా నైనట్లు దానిని వెంటాడిరి. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా పరలోకపు దేవా, నిత్య నివాసి, సర్వంతర్యామి, సార్వభౌమాధికారము కలిగినటువంటి సర్వజ్ఞుడా, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నిక లేనటువంటి మమ్మలను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. నీ జనాంగముగా మమ్మలను విశ్వాసము ద్వారా నాయన తండ్రి ఎదుట నిలువబెట్టడానికి నిన్ను నీవుగా అర్పించుకున్నావు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. చదవబడిన వాక్యమును బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ మాటల ద్వారా నువ్వు మాతో ఏం మాట్లాడినా ఉన్నావు, మా హృదయాలలో ఏమి నింపనై ఉన్నావో నాయన, దానిని తెలియపరచండి. ప్రతి ఒక్కరికి బయలుపరచండి. వారి హృదయాలను నీ వాక్యము ద్వారా నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నిలబడిన నేను అయోగ్యుడైన నిన్ను ఎరుగుదును, జ్ఞానం లేనివాడనని నాకు తెలుసు ప్రభువా. కానీ నువ్వు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీ సిలువు చాటును మరుగుపరిచి నా నోట నీ మాటలు ఉంచి ఎన్ని బిడ్డలకు అవసరమైన మాటలను దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇందులో 2 రకాలైన గుంపులు మనకు కనబడుతున్నాయి. 2 రకాలైనటువంటి జనాంగాలు మనకు కనబడుతున్నాయి. ఒకరు ఇశ్రాయేలీ జనాంగము, ఇంకొకటి అన్య జనాంగము. వీళ్ళిద్దరు జాగ్రత్తగా గమనించండి. 3 వచనాలు మనం చదువుకున్నాం. 3 వచనాల్లో ఒక వచనమేమో అన్యజనుల గురించి చెప్పబడుతుంది, ఇంకొక వచనమేమో ఇశ్రాయేలీల గురించి చెప్పబడుతుంది. అయితే ఈ 2 జనాంగాలు లేకపోతే 2 గుంపుల వారు కామన్గా ఒకదాని కోసం ప్రయాసపడుతున్నారు. ఏంటది? వాక్యంలో ఉందండి, చూడండి. ఏంటది? దేనిని వెంటాడుతున్నారు? నీతిని వెంటాడుతున్నారు.
దేనిని వెంటాడుతున్నారండి? నీతిని వెంటాడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వారులారా, క్రైస్తవులు అనేవారు ఈ లోకము నుంచి వేరుపడినటువంటి వారు. ఆలోచన చేసుకున్నాము. మనం ఊరికినే యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు, లేకపోతే ఊరికినే ఇక్కడ మన ప్రేయర్ 6 o'clock స్టార్ట్ అవుతుంది అంటే మనం ఇంటి దగ్గర ఎన్ని గంటలకు లేచాము, ఎప్పుడు బయలుదేరాము, రెడీ అయ్యి వచ్చామని అంటే దాని వెనక ఎన్ని కారణాలు, ఎంత ప్రయాస, లేకపోతే దేవుని ప్రణాళిక ఉన్నదనేది ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉంటాము. మీరందరూ చాలా కష్టపడి ఉంటారు కదా థర్స్డే వరకు. చాలామంది ఏమనుకుంటుంటే రేపు ఫ్రైడే హాలిడే కదా, కొంతసేపు ఎక్కువసేపు పడుకుందాం అనుకుంటాం. కానీ దాన్ని కూడా పక్కన పెట్టి 5 o'clock లేచి మీరందరూ రెడీ అయ్యి వచ్చారంటే అది మామూలుగా వచ్చిన వారు కాదు, ప్రత్యేకించబడినటువంటి వారు. క్రైస్తవ జనాంగము లేదా క్రైస్తవులు అనగా ఈ లోకములో నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు. దీనికి సాదృశ్యము మనం చూస్తే ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు కదండి, బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు అనగా అది లోకములకు సాదృశ్యము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? ప్రత్యేకపరిచాడు. ఎలా ప్రత్యేకపరిచాడు? లోకమనే ఐగుప్తులో నుండి వారిని తీసుకుని ఎర్ర సముద్రమును ద్వారా వారిని దాటించి, అనగా అందరూ ఒకే రీతిగా బాప్తిసము పొందినట్లుగా ఎర్ర సముద్రం దాటించి తర్వాత వాళ్ళని వాగ్దానం చేసిన దేశంలోనికి, అనగా కనాను దేశంలోనికి తీసుకువెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా క్రైస్తవులు అనబడినటువంటి వారు ప్రత్యేకించబడినటువంటి వారు. ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ లోకానికి క్రైస్తవులకి సంబంధం లేదు. క్రైస్తవులు అని పేరు పెట్టుకుని ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ క్రైస్తవ్యమును చూపించినటువంటి వారు, లేకపోతే క్రీస్తును పేరుకు వాడుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ క్రీస్తును కలిగిన జీవితము, అందుకని భక్తులు ఏమంటే క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని చెప్తాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనము ఈ లోకంలో నుంచి వేరుపడినటువంటి వారము. మరి ఈ లోకంలో నుంచి వేరుపడినటువంటి మనము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు రోమీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అన్యజనులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, వీరిద్దరూ కలిపి నీతి కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. ఎందుకనంటే నీతిగా మనం జీవించకపోతే, నీతి అనేది మనుషుని దగ్గర లేకపోతే మనము దేవుని చూడలేము. ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అండి? మనం చనిపోయిన తర్వాత మనకి ఇంకొక జీవితం ఉన్నదని, ఆ జీవితము ఎటర్నల్ లైఫ్ అని, ఆ జీవితంలో దేవునితో యుగయుగాలు మనం జీవిస్తామని, దానికోసం ఈ కొద్ది కాలం మనం ఇక్కడ శ్రమ పడుతున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని మాటలు నేర్చుకుంటున్నాం. దాన్ని బట్టి మన జీవితాన్ని ఎలా నడుచుకోవాలనేది దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆ నీతి కోసం, ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో జీవించాలని ఆ కోరికతో నీతి కోసం అన్యజనులు అలాగే ఇశ్రాయేలీలు కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ఇందులో ఒక గుంపు ఆ నీతిని పొందుకుంది, ఇంకొక గుంపు ఆ నీతిని పొందుకోలేకపోయారు. ఎందుకు పొందుకోలేకపోయారు అనే కారణము 32వ వచనంలో మనకు అది కనబడుతుంది, ఎందుకు పొందుకోలేనిది. సరే, అసలు నీతి అంటే ఏంటి? కెన్ వి డిఫైన్ రైచియస్నెస్? అసలు నీతి అంటే నీతిని చెప్పుకుంటూ ఉంటాం, నీతిని మాట్లాడుతూ ఉంటాం, నీతి లేనోడు రాయుడు అని అంటూ ఉంటాం. అసలు నీతి అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నీతిని నిర్వచించగలమా మనము? ఎందుకంటే ఏదైనా ఒక విషయము మనకి అర్థమైతేనే దాన్ని అనుసరించగలుగుతాం, అంతేనండి. ఏదైనా ఒక విషయం మనకి అర్థం అవ్వాలి, దాన్ని గ్రహించుకోవాలి. గ్రహించినప్పుడే దాని విలువ ఏంటో మనకు తెలుస్తుంది. చాలా సందర్భాల్లో చాలా విషయాలు మనం చెప్తూ ఉంటాం కదా, కష్టం అనేది ఉంటేనే సుఖం విలువ తెలుస్తుందని కదా, లేకపోతే సుఖం అంటే ఏంటో తెలియదు. సుఖాన్ని మనం అనుభవించాలన్నా కూడా ముందు కష్టాన్ని అనుభవిస్తేనే సుఖం వాల్యూ ఏంటో అనేది మనకు తెలుస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా గమనించండి.
నీతిని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, రైచియస్నెస్ అనేది ఏంటంటే లివింగ్ రైట్ వే ఇన్ ద రిలేషన్షిప్ ఆఫ్ గాడ్. అంటే దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండడం, దేవునితో ఒక మంచి రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, దేవునితో మనం ధైర్యంగా మాట్లాడగలిగే ఒక సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. మనకు చాలామంది స్నేహితులు ఉంటారు కదా, అందులో కూడా బెస్టీ అని ఈ మధ్య చాలా వాటిలో పెడుతున్నాం, మై బెస్టీ అని కదా. అంటే ఏంటి? మై బెస్ట్ ఫ్రెండ్. అంటే వీ కెన్ షేర్ ఎనీథింగ్ ఆర్ వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్ అనేది మనం దాంట్లో చూస్తూ ఉంటాం కదా. దేవుడు అంతకు మించినటువంటి స్నేహితుడిగా మనతో ఉన్నాడు. అంటే మనం ప్రతిదీ దేవునితో చెప్పగలుగుతాం. మీరు మనుషుల దగ్గరికి, నాకు ఈరోజు ఈ వేదన ఉంది, లేకపోతే ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఇవి నేను దేవుని దగ్గరికి, మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారంటే మనం కొన్నిసార్లు చులకన చేస్తారు కదండి. అయితే దేవుడు అలా చులకన చేసేవాడు కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనం ప్రతిదీ మాట్లాడుకోగలుగుతాం. అందుకనే ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అని కూడా దేవుని గురించి మనము చెప్పుకోవచ్చు. చూడండి, అయితే ఇక్కడ నీతిని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే, లేకపోతే నీతిని ఎలా నిర్వచించవచ్చు అంటే, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవునితో సత్సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. అంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే కనీసం దేవుని దగ్గరికి వెళ్ళే లెవెల్లోకైనా మనము రావాలి కదండి. నీతి, న్యాయము, యథార్థత ఇవన్నీ ఒకే ఫ్యామిలీలోకి వస్తాయి, ఒకే జాబితాలో ఉంటాయి. నీతి, న్యాయము, యథార్థత అనేవి. కనుక ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి, కృపాసనము అని అంటారు, దాని దగ్గరికి మనము ధైర్యంగా వెళ్ళగలుగుతాం దేవుని దగ్గరికి. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ నీతిని అన్యజనులు ఎలా పొందుకున్నారు, ఇజ్రాయేలీలు ఎలా పొందుకోలేకపోయారు అనేది మనం చూస్తే ఒకసారి మళ్ళీ చదువుదాం. చూడండి బ్రదర్, 31 చదవండి. అయితే అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. విశ్వాసమూలమైన నీతి, ఇదే నీతి అండి, విశ్వాసమూలమైన నీతి. అన్యజనులు నీతిని పొందుకున్నారు, ఇజ్రాయేలీలు నీతిని పొందుకోలేకపోయారు. అన్యజనులు పొందుకున్న నీతి ఏ రకమైన నీతి అండి? విశ్వాసమూలమైన నీతి. ఈ విశ్వాసమూలమైన నీతి అనగా, విశ్వాసము అనగా ఎవరి యందు విశ్వాసము? యేసుక్రీస్తునందు విశ్వాసం. అంతేనండి. మనమందరము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన పాపములు ఒప్పుకొని, ఆయన రక్తంలో మన పాపములు కడుక్కొని, ఆయనే మనకు నిత్య జీవం ఇస్తాడు అనే ఒక విశ్వాసముతో మనము ఆ నీతిని పొందుకున్నాము. కానీ ఇక్కడ ఇజ్రాయేలీలు ఏం చేశారని చూడండి, తర్వాత దాంట్లో చూద్దాం. అయితే ఇశ్రాయేలీలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును పొందుకొనలేదు. నీతి కారణమైన నియమము ఏంటి? నీతి కారణమైన నియమం ఒక నియమమే, ఒక నీతి ఏంటి అంటే విశ్వాస సంబంధమైన నీతి, అది అన్యజనులు పొందుకున్నారు. ఇంకొక నీతి ఏంటి? నీతి కారణమైన నియమము. వాట్ ఇస్ దాట్? అదే ధర్మశాస్త్రము. నీతి కారణమైన నియమం అంటే అది ధర్మశాస్త్రము. ఇశ్రాయేలీలు నీతి కారణమైనటువంటి నియమము అనగా, మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, మోషే మాకు ప్రవక్త, మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మేము ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, దానిని వెంబడిస్తే, దాన్ని మేము వెంటాడితే మేము ఆ నీతిని పొందుకోగలుగుతామనే ధైర్యంతో యేసుక్రీస్తుని వాళ్ళు ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు. అందుకనే యేసుక్రీస్తుని వారు తృణీకరించిన వారుగా మనకు కనబడుతూ ఉంటుంది కొన్ని చోట్ల. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తుని వారు తృణీకరించారు కాబట్టి వారు ఆ నీతిని పొందుకోలేకపోయారు. అయితే ఆ నీతిని ఎలా పొందుకోవాలనుకున్నారు? వాళ్ళు వారి యొక్క క్రియల చేత పొందుకోవాలనుకున్నారు. క్రియల ద్వారా ఎవరు కూడా దేవుని నీతిని పొందుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. అయితే క్రైస్తవ జీవితంలోనికి వచ్చాము. క్రీస్తును విశ్వాసం ఉంచి ఆ నియమాన్ని, లేకపోతే ఆ నీతిని మనం అందుకోగలుగుతున్నామా? ఆ నీతిని పొందుకోగలుగుతున్నామా? ఒకవేళ ఆ నీతిని పొందుకోలేని స్థితిలో మనం ఉంటే
ఇంత ప్రయాసపడి ఉదయాన్నే లేచి రావడం అనేది వ్యర్థమే. మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, నేను ఇది చెప్పాలంటే చాలా వరకు చెప్పగలుగుతాను, కానీ నేను ముగించేస్తాను ఇంకొక 5 minutesలో. ఐ విల్ బైండ్ అప్ మై వర్డ్స్. అయితే చూడండి, ఒక్కసారి ఈ నీతి నియమాన్ని పొందుకున్నటువంటి అన్యజనులు వారు ఎటువంటి వారో నేను చెప్పి నేను ముగించేస్తాను. ఇశ్రాయేలీయుల గురించి నేను వెళ్ళను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. చూడండి ప్రియులారా, మనం వీఆర్ జెంటైల్స్, మనల్ని అన్యజనులను పిలుస్తాం. మనము ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులము కాక పరదేశులను. ఎలాగున్నామంటండి? పరదేశులమును. వాగ్దాన నిబంధనలు లేని పరజనులను. ఎలా ఉన్నామండి? వాగ్దానము లేనటువంటి పరజనులను. కానీ ఇశ్రాయేలీయులకి ఏముంది? వాగ్దానం ఉంది. దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళకి. ఏమని? పాలు తేనెల దేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని వాడికి వాగ్దానం చేశాడు. కానీ మనకి ఆ వాగ్దానం లేదు. వాగ్దానము లేని ఎలా ఉన్నామండి? పరదేశులమై ఉన్నాం. నిరీక్షణ లేని వారును. అంతకు మించి ద గ్రేటెస్ట్ హోప్ ఆఫ్ ఎ క్రిస్టియన్ చెప్పుకోవాలంటే క్రీస్తుతో సహవాసం, క్రీస్తును కలిగి ఉండడం, యుగయుగాలు దేవుడితో జీవించడం అనేది మనిషి యొక్క, లేకపోతే ఒక క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఆ నిరీక్షణ కూడా లేని వారముగా ఉన్నటువంటి వాళ్ళం మనం, అన్యజనులము. ప్రియమైన వాళ్ళారా, వాగ్దానము లేని వారము, పరదేశులమై ఉన్నాం, ఇశ్రాయేలీయులతో సహపౌరులుగా లేని వారముగా ఉన్నాం, నిరీక్షణ లేని వారముగా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను విశ్వాసము ద్వారా ఆ నీతి నియమంలోనికి తీసుకొచ్చి పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనల్ని నిలబెట్టడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. మనం ఎక్కడి వారము, ఎందుకు దేవుని సన్నిధికి వచ్చాము, దాని ఉద్దేశం ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో మనం గ్రహించుకోవాల్సిన వారం ఏంటున్నాం. విశ్వాసం లేకుండా ఎవడునూ దేవుని చూడలేడు. కనుక ఆ విశ్వాసం అనేది ఏ స్థాయిలో ఉందో, విశ్వాసంలో మనం ఎలా ఎదుగుతూ ఉన్నామో అనేది మనము ఆలోచన చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మా చివరిగా ఒక్క మాట చూడండి. యెషయా రాసిన గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూసుకుని నేను ముగించేస్తాను. నీతిని అనుసరించుచు. చూడండి, ఒకసారి గమనించండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారలారా. యెహోవాను వెదుకుచుండు వారలారా, నా మాట వినుడి. నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో. చూడండి, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. దాన్ని ఆలోచించుడి. ప్రియమైన వాళ్ళారా, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారలారా, నా మాట వినుడని యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయులకు చెప్తూ ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచి చెక్కబడ్డారో, ఏ గుంట నుంచి తవ్వబడ్డారో, అంటే ఏ మట్టి ద్వారా మీరు చేయబడ్డారు. మనంతా మట్టి కదండి. మన ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ, అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. శరీరము మట్టి కనుక మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, మనం ఏమై ఉన్నాం అనే విషయాలను విశ్వాసము ద్వారానే మనము గ్రహించగలుగుతాం. విశ్వాసము ద్వారా మాత్రమే దాని యొక్క ప్రతి జవాబును దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం. కనుక దేవునికి సన్నిధికి వచ్చినటువంటి మన విశ్వాసంలో ఎలా ఉన్నాం, మన విశ్వాసపు స్థాయి ఏ స్థితిలో ఉన్నది అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా కాక మనం వస్తూ ఉన్నామంటే మనము దేవుని సన్నిధిలో దేవుని కొరకు అభివృద్ధిలోనికి వెళ్ళాలి. అభివృద్ధిలో నుంచి మరి అధికమైన అభివృద్ధిలోనికి మనము వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును. కూర్చున్నాను. వాక్య సందేశం ఇవ్వాల్సిందిగా పాస్టర్ శాస్త్రి గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు యుగయుగంలో ఎల్లకాలం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు
మరి మంచి వర్తమానం ద్వారా మనతో మాట్లాడుచుంటున్నాడు. అలాగే నాతోటి సేవకులు, నాతోటి పనివారైనటువంటి స్వార్థులైన సోదరులను బట్టి, తమ్ముడు సుధాకర్ని బట్టి, మరి అదేవిధంగా తమ్ముడు దాస్ గారిని బట్టి, మరి రాజ్ కుమార్ని బట్టి, రవి ప్రసాద్ని బట్టి, సోదరుడు మరి కళ్యాణ్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని కొద్ది క్షణాలు మనం ధ్యానం చేద్దాం. ఒకప్పుడు మనము చీకట్లో ఉన్నటువంటి వారం, ఒకప్పుడు మనం ప్రభువుని ఎరిగినటువంటి వారం, ఒకప్పుడు మనము వాగ్దానం లేనటువంటి వారం, ఒకప్పుడు మనం ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి అంధకారంలో ఉన్నటువంటి వారం, విగ్రహాలతో ఉన్నటువంటి వారం. కానీ ప్రభు యొక్క వెలుగు మన మీదకి వచ్చినప్పుడు, ఆ వాక్యపు యొక్క ప్రకాశం మన మీదకి వచ్చినప్పుడు, వాక్యపు వెలుగులో మనం ఏమయ్యామంటే ఇదిగో విశ్వాసం ద్వారా దేవుని కుమారులమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుంది, కొందరిని ప్రభు సువార్థికులుగా, కొందరిని ప్రభు అపోస్తులుగా, కొందరిని ప్రభు ఉపదేశం చేసేటువంటి వారుగా, కొందరిని ప్రభు సంఘ కాపురులుగా, మరి బోధకులుగా నియమించారని చెప్పేసి వాక్యం మనం చూస్తుంటున్నాం. కానీ ఇవన్నీ ప్రభువు నియమించినటువంటి విషయాలే కదండి, ఇవన్నీ ప్రభు మనకి ఇచ్చినటువంటి విషయాలే. నేను ఒక సువార్థుడు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఆయన ప్రవక్త అవ్వచ్చు, ఇంకొక ఆయన అపోస్తులు అవ్వచ్చు, ఇంకొక ఆయన మరి సంఘ పెద్ద అవ్వచ్చు. మనము ఎవరెవరు కూడా ప్రభువు మనకి పిలిచినట్టు ఒక పిలుపు ఉంది. ఆమె ప్రభువు మనల్ని పిలిచినట్టు ఒక పిలుపు ఉంది. ఆ పిలుపు మనకి తెలుస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం పౌలు భక్తుడు ఒక మాట అంటాడు అక్కడ, యేసుక్రీస్తు దాసుడును ఎలాగంట అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును అంటున్నాడు పౌలు గారు. ఆయన ఎవరంట? నేను స్వతహాగా యేసుక్రీస్తు ప్రభు వారి దాసుడిని. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరిని ఎలా చూస్తున్నాడు తండ్రి అంటే, మనందరినీ కూడా ఆయన పిల్లల వలె చూస్తున్నాడు. తండ్రి వద్ద మనం ఎలా ఉంటామంటే మనం అందరూ కూడా ఆయన పిల్లలం. తండ్రి దగ్గర మనం అందరూ కూడా ఆయన కుమారులు, ఆయన కుమార్తెలంగా మనం ఉంటున్నాము. తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఈ అపోస్తులుడు, ఈ సువార్థికుడు, ఈ బోధకుడు, ఉపదేశకుడు అని చెప్పేసి ఇవేమి ఉండవు. కానీ తండ్రి దగ్గర మనం అందరూ కూడా దేవుని పిల్లలమై ఉంటున్నాం. ఆయన కుమారులము, కుమార్తెగా ప్రభు దగ్గర మనం ఉంటున్నాం. ఎలా ఉంటున్నాం అంటే విశ్వాసం ద్వారా ఈ ప్రభు మనకు దయచేసి ఉంటున్నాడు. ఎవరెందుకు విశ్వాసం ద్వారా? క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు యొక్క గొప్ప ఆధిక్యత మనకు దయచేసి అంటే దేవదూతలు కలిగినటువంటి ధన్యత. హల్లెలూయా. మీకు తెలుసండి, దేవదూత ఒకసారి పాపం చేస్తుంది అనుకోండి, దానికి అందరితోనే పులుస్తాం. ఒక దేవదూత లేకపోతే ఒక ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో ఒకసారి పొరపాటు చేస్తే, ఒకసారి పాపం చేస్తే ప్రభు వారిని క్షమించలేదు. కానీ ప్రభు నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు? ఎన్ని వందల సార్లు క్షమిస్తుంటున్నాడు. ఎన్నిసార్లు నీ ప్రార్థన ప్రభు ఇస్తున్నాడు, ఎన్నిసార్లు నీ కన్నీళ్లు తుడుస్తుంటున్నాడు, ఎన్నిసార్లు ప్రభు మన దగ్గరికి వచ్చి మనల్ని హత్తుకుంటున్నాడు, మనం లేపుతున్నాడు. పిల్లరా, ఉదయకాల సమయంలో పరజన్మలను మనకు ప్రభు ఎంత గొప్ప కృప దయచేశాడు. హల్లెలూయా. వాక్యం మెరిగినటువంటి మనము వాక్యాన్ని చదువుకుంటూ మనము ధ్యానించుకుంటూ వెళ్ళినట్లయితే ప్రభు వాక్యం నుండి మనతో మాట్లాడుతున్నాడు. యెజ్రా గ్రంథము ఇక వాక్య భాగంలోకి వెళదాం. యెజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం మాటను మనం ధ్యానం చేద్దాం. దయచేసి ఇంగ్లీష్లో ఉన్నవారు ఎవరైనా చదివినట్లయితే బాగుంటుంది. 6వ అధ్యాయం 14వ వచనం. మన జీవితాల్లో చాలాసార్లు కంప్లీట్ అవునటువంటి విషయాలు చాలా ఉంటాయి. సంపూర్తి చేయలేకపోతుంటున్నాం. ఈ పనిని మనం ముగించలేకపోతుంటున్నాం. ఈ పనిని మనము సాధించలేకపోతుంటున్నాం. ఇది అనుకుంటున్నాను కానీ దీన్ని నేను పొందుకోలేకపోతుంటున్నాను. ఇది అనుకుంటున్నాను కానీ దీన్ని నేను కలిగి లేకపోతున్నాను అని చెప్పేసి, ఇది కొనుక్కోలేకపోతున్నాను, లేకపోతే ఇది చేయలేకపోతున్నాను అని చెప్పేసి మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెజ్రా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో చదవండి. And the elders of the Jews builded, and they prospered through the prophesying of Haggai the prophet, and Zechariah the son of Iddo. And they builded and finished it. Amen. According to the commandment of the God of Israel, and according to the commandment of Cyrus and Darius and Artaxerxes, king of Persia. Amen. Hallelujah. Hallelujah. యూదుల పెద్దలు కట్టించు ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నదని అని చెప్పేసి ఇక్కడ వాక్యం ఉంది. హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపి ఈ ప్రకారము ఇశ్రాయేలులు
దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టుచు కోరేషు, దర్యావేషు, అర్థహర్షస్థాను, పారసీక దేశపుల రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తము చేసిరని చెప్పేసింది. పిల్లరా, ఈ మాట ఇక్కడ 14వ వచనంలో మాట ఏమంటే, హగ్గయి, ఇద్దో కుమారుడైనటువంటి జకరియా ఏం చేశారంటే అక్కడ హెచ్చరించారని చెప్పేసి వాక్యం ఉన్నది తెలుగులో. కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే వాళ్ళు ప్రొఫెసీ చేశారని చెప్పేసి, హల్లెలూయా, వాళ్ళు ప్రవచించారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రవచించారో, ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్తలను తీసుకొచ్చి వాళ్ళు ప్రవచనాలు మరి చెప్పిస్తూ వాళ్ళ చేత మాట్లాడిస్తూ దేవుని యొక్క ఆ యొక్క ఆత్మ చేత నింపబడి వాళ్ళు ప్రవచిస్తున్నారో ఆ మందిరము కట్టడానికి సమాప్తమైందంట. పిల్లలు గమనించండి, అంతవరకు వాళ్ళు పని చేస్తున్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు, మరి చాలా రకరకాలైనటువంటి పనులు జరుగుతున్నాయి. అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నెలలు అవుతున్నా, సంవత్సరాలు అవుతున్నా ఆ పని కంప్లీట్ అవ్వలేకపోతుంది. మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు కానీ, చెరలో నుంచి వచ్చారు కానీ ఆ మందిరాన్ని కట్టలేకుండా ఉంటున్నారు. వాళ్ళు ఏంటి ప్రభు అని చెప్పేసి అంటే, ఇదిగో ప్రభు వాళ్ళకి చెప్తుంటున్నాడు, మీరు ప్రవక్తలను తీసుకునండి, వాళ్ళ చేత మీరు ప్రొఫెసీ చేయించండి అని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చి ప్రవచిస్తుంటున్నారు. ఏమని ప్రవచిస్తున్నారు? ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా మన దేవుడు అంటున్నాడు, హల్లెలూయా, ఆయన మన మధ్య ఉంటున్నాడు, హల్లెలూయా, ఆయన మన కార్యములు సంపూర్తి చేస్తుంటున్నాడు. ఇదిగో ఈ మందిరం తిరిగి మరలా కట్టబడుతుంది, మహిమతో నింపబడుతుంది, తిరిగి మరలా నేను వీరి మధ్య నేను నివసించిపోతున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ప్రవచిస్తున్నారో ఆ ప్రవచనం ఆధారంగా, ఆ ప్రవచనం యొక్క శక్తితో వాళ్ళు ఏం చేశారంటే ఆ మందిరాన్ని కట్టి కంప్లీట్ చేశారని చెప్పేసి వాక్యం మనం చూస్తాం. ఈ రోజున దేవుని యొక్క సేవకునిగా ప్రభు యొక్క సన్నిధిలో నుంచి మీకు చెప్తున్నాను, నీ జీవితంలో ఏదైనా ఇన్కంప్లీట్ ఏదైనా ఉందంటే కనుక ఇదిగో యేసుక్రీస్తు శుభనామమున ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఇన్కంప్లీట్నెస్ ని నేను బ్రేక్ చేస్తూ యేసునామములో అది కంప్లీట్ అవ్వాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ఎక్కడైతే ఏదైతే ఆగిపోయిందో, ఏదైతే కంప్లీట్ చేయలేకపోతున్నావో, నేను మొదలు పెట్టాను కానీ దీన్ని పూర్తి చేయలేకపోతున్నాను, నేను దీన్ని పరిగెట్టడం మొదలు పెట్టాను కానీ ఇదిగో నేను కళ వరకు వెళ్తానా అనుమానంగా ఉంది. ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రభు చెప్తుంటున్నాడు, నువ్వు కంప్లీట్ చేస్తుంటున్నావు, హల్లెలూయా. నీకు ఆ సంపూర్తిని ప్రభు నీకు ఇస్తాడు, ఎందుకంటే ప్రభు యొక్క సంధిలో నువ్వు వచ్చావు కాబట్టి, హల్లెలూయా. గమనించండి, ఒక ఆయన ఇందాక ఫోన్ చేశాడు, ట్రాన్స్పోర్ట్ ఇస్తుంటే ఫోన్ చేశాడు, అన్న రావాలని చాలా ఆసక్తిగా ఉన్నాను అన్న, 4 గంటలకు లేచిపోయానన్న, ఆసక్తిగా ఉన్నాను, 4 గంటలకు లేచిపోయాను, ఇదిగో రావాలని ఆసక్తిగా ఉన్నాను. చివరికి చివరి మినిట్లో మేడం ఫోన్ చేసింది, బయటికి వెళ్ళాలని చెప్పేసి అండి అని చెప్పేసి అని ఆయన బాధపడుతుంటున్నాడు. పిల్లరా, సాతాను ఏదో విధంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని, సాతాను ఏదో విధంగా మిమ్మల్ని డైవర్ట్ చేయాలని, సాతాను ఏదో విధంగా మిమ్మల్ని ఇదిగో దేవుని యొక్క వాక్యం వినకుండా, దేవుని మందిరానికి వెళ్ళి ఆయన నీ కొరకు దాచించిన మేలు నువ్వు పొందుకోకుండా ఏదో విధంగా అడ్డుకుంటూ ఏం చేస్తుందంటే మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంటుంది. చివరికి జరిగింది ఏంటంటే, బండి స్టార్ట్ చేశాడు, ఆవిడ వస్తుందని చూస్తున్నాడు, తర్వాత మళ్ళీ ఫోన్ చేసిందంట, లేదు అక్కడ లేదు నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అందంట. పిల్లరా, ఆయన బాధపడుతూ అంటున్నాడు, అన్న చూడండి అన్న, సాతాను నిన్ను విడిపింపబడకుండా, సాతాను నిన్ను దీవించబడకుండా, సాతాను నీ జీవితంలో ఈ అద్భుతం జరగకుండా ఆయన తెలుసు, ఈ రోజు నువ్వు సన్నిధికి వస్తే దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు అని చెప్పేసి. కాబట్టి నేను ఏదో విధంగా తప్పించాలి, నేను ఏదో విధంగా దేవుని సన్నిధికి దూరం చేయాలి, నేను ఏదో విధంగా నిన్ను డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇదిగో నువ్వు మొదలు పెట్టిన దాన్ని సంపూర్తి చేయకుండా ఏం చేస్తాడంటే సాతానుడు నిన్ను డైవర్ట్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రొఫెషన్లో మనము కనిపెట్టుకున్నాం. పిల్లలు గమనించండి, ఇక్కడ మందిరం కట్టబడాలంటే దేవుని యొక్క ప్రవక్తలు వచ్చి వాళ్ళు ప్రవచించారు. ఈ రోజు నీ జీవితంలో ఏదైతే కట్టబడకుండా ఉంటుందో, ఏదైతే పని ఆగిపోయి ఉంటుందో, నీ ఇల్లు కట్టుకోలేకపోతున్నావు, లేకపోతే నీ కుటుంబంలో నీ యొక్క సమస్యలు ఉంటున్నాయి, వాటన్నిటిని నేను తీర్చలేకపోతున్నాను, అప్పులు తీర్చలేకపోతున్నాను అని చెప్పేసి ఏదన్నప్పుడు కూడా నేను ప్రభు యొక్క దాసుడిని చెప్తున్నాను, మనందరి యొక్క ప్రార్థన ప్రభు ఉంటున్నాడు. ఇదిగో యేసు నామంలో ప్రతి ఇన్కంప్లీట్ పని మీ జీవితంలో కంప్లీట్ అవబోతుంది. హల్లెలూయా. నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను మనం చూస్తాం, నమ్మినట్లయితే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం, నమ్మినట్లయితే వాక్యం మన జీవితంలో గొప్ప కార్యం మన జీవితంలో మనం చేస్తుంది. కాబట్టి ఎందుకంటే పిల్లరా, ఉదయకాల చెప్పనుండి ప్రభు మన మధ్య ఉంటున్నాడు, మన జీవితంలో ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా నడిపిస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు వంటి దేవుడు ఏ దేవుడు లేడని పిల్లరా, హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు పిల్లరా, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు పిల్లరా. ఇదిగో ఆ దేవుడు మనకి ఏం చేస్తాడంటే తన యొక్క బిడ్డల ద్వారా, తన యొక్క దాసుల ద్వారా అభిషేకం మనకి ఇస్తుంటున్నాడు. హల్లెలూయా. అభిషేకం ద్వారా మనం ఏం చేస్తామంటే కాడిని వెరగొడుతుంటున్నాం. హల్లెలూయా. సాతాను మన మీద ఉంచినటువంటి ప్రతి ఒక్కటి కాడిని, ప్రతి పాపపు కాడిని, ప్రతి శాపపు కాడిని ఈ అభిషేకం ఏం చేస్తుందంటే వెరగొట్టి నిన్ను సరిగా స్వతంత్రంగా చేసి ప్రభు యొక్క సందులో నిన్ను మరి దీవెనకరంగా
ఉద్యోగ ప్రభు సందులో నువ్వు వెళ్ళడానికి, నువ్వు దీవించబడ్డానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు మనకు కృప దయచేస్తున్నాడు. వాక్యాన్ని మనం చదువు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1-9 వచనం చదువుకుందాం. 1 సమూయేలు 9వ అధ్యాయము 1-9 వచనాలు దయచేసి. అఫియాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరూగుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధపములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధపములను వెదుకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరించిన అవి కనబడలేదు. తర్వాత వారు షయాలీము దేశమును దాటి సంచారం చేసి గాని అవి కనబడక ఉండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. ఎన్ని ప్రదేశాలు చూసినట్ట? 4 ప్రదేశాలు తిరిగాడు. ఎవరంటే ఇదిగో ఈ బెన్యామీనైనటువంటి సౌలు గారు. గమనించండి, సౌలు గారి యొక్క విషయాన్ని మనం ఇక్కడ ఎక్కడి నుంచి మనం చూస్తాం, సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. సౌలు గారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో తండ్రికి ఒక యవనస్తుడిగా ఉంటున్నాడు. తండ్రికి యవనస్తున్నటువంటి ఈ యొక్క సౌలు గారు, ఇదిగో భాగ్యవంతులైనటువంటి కీషు యొక్క కుమారుడు సౌలు గారు ఏం చేస్తాడంటే, ఇదిగో తండ్రి చెప్పిన మాటను బట్టి ఈ యొక్క గాడిదలు వెతకడానికి వెళుతుంటున్నాడు. ఎలా వెళుతున్నాడు? ఒక దాసుని తీసుకుని వెళుతుంటున్నాడు. పిల్లరా గమనించండి, ఈయన యవనస్తుడు ఉంటున్నాడు కానీ, ఇంటిలో ఉంటున్నాడు కానీ, ఈయనకి ఏమి లేదంటే సరైనటువంటి జ్ఞానము లేదు, సరైనటువంటి మరి ఆ యొక్క విజ్ఞానం అనేది లేదు, సరైనటువంటి ఆ యొక్క ఏమంటారు గమనించండి. ఇక్కడ ముందు మనం చూస్తాం, ఈ సౌలు గారికి సరైనటువంటి ఆ యొక్క అనుభవం అనేది లేదు. యవనస్తుడిగా ఉంటున్నాడు, పెద్దవాడిగా ఉంటున్నాడు కానీ ఆయనకి వయసు వచ్చింది కానీ, ఇదిగో తండ్రి అంటున్నాడు, నాయన నువ్వు ఒక దాసుని తీసుకుని వెళ్ళి మన గాడిదలు తప్పని వాటిని చూడు అని చెప్పేసి పంపిస్తుంటున్నాడు. పిల్లలు గమనించండి, ఆ రోజుల్లో గాడిదలు మగ గాడిదలు అయితే కనుక చాలా బరువు పనులు చేయాలి కాబట్టి వాటిని కట్టేసి ఉంచేవారు. ఈ ఆడగాడిదలు ఏం చేసేవారంటే అవి కొద్దిపాటి పనులు, తేలిక పనులు వాటి చేత చేపిస్తారు కాబట్టి వాటిని కొంచెం మేత వేయడానికి అని చెప్పేసి వదిలేసేవారు, కట్టేవారు కాదు. ఇప్పటికి కూడా అలాగే చేస్తారు. నర్సాపురంలో నేను చూశాను, నేను మొత్తం గాడిదలు తిరుగుతాయి. మీకు ఎక్కడ కనపడదు, నర్సాపురంలో కనపడుతుంది మీకు గాడిదలు. హల్లెలూయా. మేము మిషనరీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ రోడ్లో మొత్తం గాడిదలు తిరిగేవి. పిల్లలు గమనించండి, చెప్పేది ఏంటంటే, ఈ గాడిదలను ఎప్పుడైతే వీళ్ళు విధంగా వదిలేశారో అవి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి అంటే ఎక్కడికో వెళ్ళిపోయాయి. వీళ్ళు కనపడడం లేదు. తండ్రి అంటున్నాడు వెళ్ళి వెతుకున్నానని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు? దేశమంతా తిరిగారు. ఎక్కడ? బెన్యామీను మన్యమంతా తిరిగారు, ఎఫ్రాయిము మన్యమంతా తిరిగారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ షాలీషా దేశము పక్కపక్కల దేశాలన్నీ కూడా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరుగుతున్నారు కానీ 4 ప్రదేశాల్లో ఈ యొక్క గాడిదలు ఎక్కడా కూడా కనపడలేదు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే ఈ విధంగా కనిపించలేదో ఈ నెత్తుకుంటూ వెళుతుంటున్నాడు. ప్రభు యొక్క ఉద్దేశం అక్కడ వేరే ఉంది. హల్లెలూయా. ప్రభు యొక్క చిత్తం అక్కడ వేరే ఉంది. ఈయన గాడిదలు తప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఈ యొక్క సౌలును ఎన్నుకుంటున్నాడు, తన ప్రజలకు అధికారిగా పెట్టుకోవడానికి ప్రభువు ఎన్నుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు ఈ దేశమంతా చూపించడానికి, ఎవరికి? సౌలు గారికి అక్కడ ఉన్నటువంటి బెన్యామీను మన్యమంతా చూపించడానికి, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలను చూపించడానికి ప్రభు ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ గాడిదలు పంపించేత ప్రభు ఏం చేస్తున్నాడు? తిప్పిస్తుంటున్నాడు. మనకు అర్థం కాదు పనులు, దేవుని యొక్క విషయాలు మనకు అర్థం కాదు. ఈ రోజు ఈ నష్టం ఎందుకు వచ్చింది, నాకు ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది, ఈ కన్నీరు, ఈ దుఃఖము, ఈ విధంగా నేను ఈ స్థితిలో ఎందుకు ఉన్నానని చెప్పేసి మనం అనుకుంటా కానీ, ప్రభు దీని వెనకాల ఒక గొప్ప ప్రణాళిక మన ఎక్కడ కలిగి ఉంటాడు కదా. అవి తప్పిపోవడానికి కారణమే లేదు, కానీ అవి తప్పిపోయాయి. గాడిదలు తప్పిపోయి వెళ్ళిపోవడానికి అవకాశమే లేదు. ఇదిగో ఈ భాగంలో తప్ప ఎక్కడ మనం చూడము, గాడిదలు తప్పిపోయాయి అని చెప్పేసి. పిల్లరా, దేవుడు ఒక కార్యం వెనకాల మనకు ఏం చేస్తాడంటే ఒక మేలును దాచి చూపిస్తాడు. ఇదిగో ఈ యొక్క నష్టం వెనకాల ప్రభు ఏం చేస్తాడంటే, ఇదిగో సౌలుకి ప్రభు ఒక ప్రణాళిక జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, ఇదిగో సౌలా, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను కాబట్టి నువ్వు నా దగ్గర కావాలని చెప్పేసి ప్రభు ఏం చేస్తాడంటే ఈ గాడిదలు తప్పుకోవడానికి ప్రభు అక్కడ మార్గం చూపించాడు. పిల్లలు గమనించండి, ఈ గాడిదలు నెత్తుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఉన్న దాసుడు అంటే ఏంటంటే, ఇక్కడ 9వ వచనం చూద్దాం, ఇక్కడ 8వ వచనం, 7వ వచనం చదువుకుందాం. అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవదము. లేదు, 6వ వచనం చదువుకుందాం.
వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, ఆ. అతడు బహుగనుడు, ఆ. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయను. మనము వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో అని అతని యుద్ధకు వెళదాము రండి అని చెప్పాను. అతని యుద్ధకు వెళదాము రండి చెప్పాను. చెప్పాను. గమనించండి, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? దాసుడు ఎవరు చెప్తున్నాడు? సమూయేలు ప్రవక్త గురించి చెప్తున్నాడు. ఈ పట్టణంలో ఉన్నటువంటి, ఇదిగో ఈ పట్టణానికి వచ్చాం కదా, ఈ పట్టణంలో సమూయేలు ప్రవక్త ఉంటాడు. ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే ఈయన మనకి చెబుతాడు, ఎక్కడికి వెళ్ళాలో చెబుతాడు, ఏమి జరిగిందో చెప్తాడు. ఆయన గరుడు అని చెప్పేసి సమూయేలు గారి గురించి ఎవరు చెప్తున్నాడు? సౌలు గారు చెప్తుంటున్నాడు. యాక్చువల్గా సమూయేలు గారు ఎవరు? న్యాయాధిపతి. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలకు ఈయనే రాజుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలన్నా దేవునికి ప్రజలకి మధ్య ఈయనే సమయంలో మాత్రమే నిలబడి ఆయన చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, న్యాయాధిపతిగా ఉంటున్నాడు, వ్యాజ్యములను తీర్చుకుంటున్నాడు. ఈయన ఒక రాజుగా ఏం చేస్తున్నాడంటే దేవునికి కార్యాలను మనుషుల దగ్గర ఆయన చేస్తూ ఉంటున్నాడు. కానీ ఇంత గొప్ప మనిషి ఈ పట్టణంలో ఉన్నాడని చెప్పేసి ఎవరికి తెలీదు? సౌలుకు తెలీదు. దాసుడు చెప్పే వరకు కూడా సౌలు గారికి తెలీదు. ఒకవేళ మనము కత్తిరిస్తే కనుక ఇదిగో పలానా ఒకరికి ఎవరు షేకు మనకు తెలుస్తుంది, కనీసం మనకు తెలుస్తుంది. తెలుగు వాళ్ళ కదా మనం, మనకి తెలుగు వాళ్ళలో పోనీ పలానా పాస్టర్ గారు ఎవరు అని చెప్పేసి అంటే ఈజీగా మనకు అర్థమవుతుంది. పలానా సంఘంలో పాస్టర్ గారు ఉన్నారంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. పలానా వాళ్ళు అని చెప్పేసి అంటే పలానా ప్రాంతం అని చెప్పేసి అంటే మనకు అర్థమవుతుంది, మనకు తెలుస్తుంది. కానీ వీరికి ఆ మాత్రం కూడా జ్ఞానం లేనటువంటి, ఆ మాత్రం కూడా వివేచన లేనటువంటి ఇదిగో సౌలు గారు ఏం చేస్తారంటే దాసుడు చెప్తే ఆయనకి తెలుస్తుంది ఆయన ఒక దౌర్జన్యం అని చెప్పేసి, ఆయన ఒక ప్రవక్త అని చెప్పేసి, ఆయన చెబితే ఆయన గరుడు అని చెప్పేసి తప్ప ఈ సౌలు గారికి తెలియడం లేదు. పిల్లల దాసుడు అంటున్నాడు, రండి మనం ఆయన దగ్గరికి వెళదాం, ఆయన దగ్గరికి విచారణ చేద్దాం. పిల్లల గమనించండి, ఎప్పుడైతే ఆయన ఆ విధంగా అంటున్నాడో కింద సౌలు అంటున్నాడు. ఒక మాట చూద్దామా? కింద ఒక సౌలు మాట అంటున్నాడు ఏంటంటే 7వ వచనం. అందుకు సౌలు మనము వెళ్ళు నెడలా ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనుడికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదని చెప్పేసి సౌలు గారు అంటున్నారు. పిల్లలు గమనించండి, ఇక్కడ సౌలు గారితో ఇక దాసుడు చెప్తుంటున్నాడు. సౌలు గారు ఏమంటున్నాడు 5వ వచనంలో, ఇదిగో అయితే వారు సూపు దేశంలోకి వచ్చినప్పుడు మనం తిరిగి వెళదాం రమ్ము, గార్ధముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడనేమో. మనం వచ్చి 3 రోజులు అయిపోయింది, గాడిదలు వెతుకుంటూ మనం వచ్చాం, ఇప్పుడు మనం వెతుకుంటూ మనుషులు రావలేము ఇంకొకరు. ఎందుకంటే మనం 3 రోజులు తిరిగి మనం ఇంటికి వెళ్ళలేదు. కొన్నిసార్లు ఈ విధంగా జరుగుతుంది, కొన్నిసార్లు ఈ విధంగా జరుగుతుంది. ఫైర్ ఫైటర్స్ మరి అక్కడ అగ్ని ఆర్పడానికి అని చెప్పేసి వెళ్ళి అగ్ని ఆర్పుతూ ఉంటారు, కానీ తర్వాత వీళ్ళు కనపడకుండా వీళ్ళని వెతుకుంటూ మళ్ళీ ఇంకొకరు రావాలి, వీళ్ళని వెతుకుంటూ మళ్ళీ ఇంకొకరు రావాలి. పిల్లలు అలాగా 3 రోజులు అయిపోయింది, మనము గాడిదల కొరకు మనం వెతుకుంటాం, ఇప్పుడు మనం వెతుకుంటూ వేరే వాళ్ళు రావాలేమో బాబు మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే ఇదిగో ఇక్కడ దాసుడు అంటే ఏంటంటే ఇదిగో ఈ పట్టణంలో గనుడైనటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ రోజున దైవజనులు, సువార్థికులు లేకుండా దేవుడికి పరిచయం చేసిన బిడ్డ ఎవరు ఉన్నట్టు కానీ చెప్పనండి, నీవు ఇదిగో సమూయేలు వలె ఇక్కడ చూడు ఏమన్నా, ఆయన బహుగనుడు, ఈజ్ రెస్పెక్ట్ఫుల్ పర్సన్, ఆయన గౌరవం పొందినటువంటి వాడు, ఆయన ఘనుడైనటువంటి వాడు. ఈ రోజున సేవకులు ఎలా ఉన్నారంటే పని పాట లేకపోతే సేవ అని చెప్పేసి బయలుదేరే వారు ఉంటున్నారు. పిల్లరా ఏమి వాక్యంలో ఒక విషయం ఒక విషయాల గురించి సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి మరి వాక్య జ్ఞానం లేకుండా ప్రభు యొక్క ఆత్మచేత నింపబడకుండా ఏమవుతున్నారంటే నేను పాస్టర్ అని చెప్పేసి చాలా మంది బయలుదేరుతూ ఉంటున్నారు. పిల్లలు గమనించండి, కొంతమంది పాస్టర్ల గురించి నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, అయినా పలానా గొడుగుల పాస్టర్ గారు అన్నా అని చెప్పేసి అంటాడు ఒక ఆయన. ఎవరంట? గొడుగుల పాస్టర్ గారు అంట. ఇంకొక ఆయన గురించి ఇంకొక ఆయన అంటాడు. ఇలా పేర్లు పెట్టి మాట్లాడుతుంటున్నారు. వాళ్ళు మాట్లాడితే విలువ లేదు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటల్లో జ్ఞానము కానీ లేకపోతే ఒక రెస్పెక్ట్ కానీ ఒక మర్యాద కానీ ఒక ఎదుటి వ్యక్తి పట్ల ఒక మనిషి భావం కానీ లేదు. మనకు ఆయన క్రిస్మస్ అనుకుంటా కదా, మన క్రిస్మస్కి పెద్ద సభలు ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి గెస్ట్ స్పీకర్ అన్నారు, అతను నిలబడి ఉండే ఏంటంట గెస్ట్ స్పీకరు ఆ సంఘ కాపుర్ని పిలవమని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి సోదరు చెప్తున్నాడు ఏంటంటే అతను నిల పిలవండాయా అని చెప్పేసి అంటున్నాడు. ఆయన పేరు తెలుసు, ఆయన కాపురని తెలుసు, ఆయన నీతో పాటు సేవ చేస్తున్నట్టు తెలుసు, ఆయన పిలిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావని తెలుసు కదా. ఆయన ఆహ్వానిస్తారు కదా, నువ్వు వచ్చే సంఘానికి, నువ్వు వచ్చినవాడు గెస్ట్గా వచ్చావు,
వచ్చినప్పుడు ఆ మర్యాద మనం ఎలా కాపాడుకోవాలి, ఆ మర్యాద మనం ఎలా ఇవ్వాలి? ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు పిల్లలు. అతను అంటున్నాడు, అతను వెళ్ళి ఉన్నాయా అని చెప్పేసి పక్కనే కూర్చున్నాను, పాస్టర్ గారు పక్కనే కూర్చున్నాను. ఇదేంటరా సౌండ్ చాలా తేడాగా ఉంది, సౌండ్ చాలా తేడాగా ఉంది. అతను ఎలా పిలవడా? ఆయన పేరు తెలియదా? ఆయన సేవకుడు కాదా? లేకపోతే దీనికంటే ఆయన ఏమో తక్కువ అంటరా వాడా? అతను ఎలా పిలవంటున్నాను. చాలా బాధ వేసింది నాకు. దేవుడు ఇప్పుడు అవన్నీ చేయలేదు. గ్రంథంలో వాక్యం చదవండి. చిన్న బుడ్డగాడు సమూయేలు ఏలీ గారి దగ్గర పడుకుంటున్నాడు. ఎవరి దగ్గర? ఏలీ గారి దగ్గర మందిరంలో పడుకున్నాడు. దేవాది దేవుడు పరిశుద్ధుడు నా తండ్రి ఆయన దిగి వచ్చి ఏమంటున్నాడంటే, వేరే బుడ్డగా లేదంటాడా? చెప్పండి ఏమన్నాడు? నా తండ్రి ఏమంటున్నాడు అక్కడ? సమూయేలు. ఏమంటున్నాడు? సమూయేలు. చిన్న పిల్లవాడు కూడా నా తండ్రి ఇప్పుడు కూడా తొలనాడి మాట్లాడింది లేదు వాక్యంలో. ఎక్కడ కూడా ప్రభు ఎవరిని కూడా తృణీకరించి మాట్లాడింది లేదు, ఎవరిని కూడా ప్రభు కించపరిచి మాట్లాడింది లేదు. పాపపు స్త్రీ దగ్గరికి వచ్చిన అమ్మాని సంబోధించినటువంటి ఆ ప్రేమమూర్తి అయినటువంటి తండ్రి ఎక్కడ? నీకు ప్రేమ లేకుండా వచ్చి నువ్వు బోధ చేస్తున్నావు అని చెప్పుకుంటున్నటువంటి నీ బోధలు ఎక్కడ? ఎక్కడుందండి నీకు తెలియదు? ఎక్కడుంది నీకు ఆత్మజ్ఞానం? ఎక్కడుందో నీకు బైబిల్లో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం నీకు ఎక్కడుంది? ఎక్కడుందో నీ కళ్ళు ఎక్కడ మూసుకుపోయాయి? పిల్లలు గమనించండి, ఈ రోజున చాలా దైవజనులు ఈ విధంగా ఉంటున్నారు. ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం, ఒకరినొకరు ఎత్తుపుడుచుకోవడం, ఒకరినొకరు లేనిపోయిన మాట్లాడు. ఎందుకే? నీది నువ్వు చూసుకో. నువ్వు విశ్వాసంలో సరిగ్గున్నావు లేదో చూసుకో. నీ యొక్క విశ్వాస జీవితాన్ని సరిగ్గా కట్టుకో. ఎందుకు వేరే వాళ్ళ మీదకి ఎగిరిపడతావు? ఎందుకు వేరే వాళ్ళ గురించి నువ్వు లేనిపోయిన మాట్లాడుతుంటావు? పిల్లలు గమనించండి, ఇవన్నీ ఎవరేంటే ప్రేమ లేనటువంటి కార్యాలు, అబద్ధ ప్రవక్తలు చేసేటువంటి కార్యాలు, వాక్యంలో సరైనటువంటి జ్ఞానం లేనటువంటి కార్యాలు. పిల్లలు గమనించండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, సౌలుతో అంటున్నాడు, ఆయన ఘనుడు. ఎవరంటే ఆ దైవజనుడు ఘనుడు, ఆయన ఘనత పొందినటువంటి వాడు, ఆయన మంచి సేవకుడు. ఆయన చెబితే దేవుడు ఆ విధంగా చేస్తున్నాడు. ఆయన మాట్లాడితే అందులో దేవుని యొక్క మాట ఉంది. ఆయన ప్రార్థన చేస్తే అందులో దేవుని యొక్క శక్తి ఉంది. రా మనం వెళదామని చెప్పి సౌలుతో అంటే ఈయన అంటున్నాడు, అయితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర ఏమీ లేదే, తీసుకుని వెళ్ళడానికి మన దగ్గర ఏమీ లేదే. ఈ రోజున కాదు, క్రొత్త నిబంధనలు కూడా మీరు చూడండి పిల్లరా. పేతురు యోహాను దగ్గరికి, లేకపోతే అపోస్తుల దగ్గరికి వాళ్ళు దశమ భాగములను తీసుకుని వచ్చారు. వాళ్ళు తమ యొక్క స్థిరాస్తులను అమ్మి తీసుకుని వచ్చి వారి యొక్క పాదాల దగ్గర పెట్టారని చెప్పేసి వాక్యం మనం చూస్తాం. ఆ రోజుల్లో ఇది ప్రకటించబడకుండా, ఆ రోజుల్లో దీని గురించి ప్రజలకు తెలియచెప్పకుండా వాళ్ళకి ఏ విధంగా తెలిసింది? వాళ్ళ యొక్క స్థిరాస్తులను అమ్మి ప్రభు యొక్క పరిచయం కొరకు ఇవ్వాలని ఎవరు చెప్పారు? వాళ్ళకి దశమ భాగం ప్రభు సన్నిధికి ఇవ్వాలని చెప్పేసి ఎవరు చెప్పారు? ఈ సౌలు గారికి దైవజనుడు చూడడానికి వెళితే నువ్వు ఏదైనా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి. ఈరోజు చాలా మంది ఉంటారు పిల్లరా, దైవజనుడు చెప్పేసి అసలు దైవజనులు లేరు. అది ఒకటి విషయము. రెండోది ఏంటంటే, వచ్చేటువంటి ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే ఆ యొక్క దైవజనునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను కూడా ఇచ్చేటువంటి వారు లేరు. పిల్లలు గమనించండి, చాలా చాలా చులకంగా చూసేటువంటి ప్రజలు ఉంటున్నారు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే ఈయన అంటున్నాడో మన దగ్గర ఏమీ లేదు కదా, ఏం తీసుకున్నాడు తన దగ్గరికి? ఏం తీసుకుని మనం వెళ్ళాలి? ప్రభు యొక్క వాక్యం ఉంటుంది, నా సంతని మీరు ఒట్టి చేతితో మీరు రాకూడదు. ఆయన సంతని మనం ఒట్టి చేతితో కనపడకూడదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆయన దాసు దగ్గరికి మనం వెళితే ఒట్టి చేతితో మనం వెళ్ళకూడదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇది పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంది. పిల్లలు ఇది కాకుండా ఇప్పుడు మొన్న కొత్తగా ఒక ఆయన అంటున్నాడు, దశభాగాలు మనం ఒక్కలేదండి, దొంగలండి. ఎంత పొరపాటు అని పిల్లలు. వాక్యం నీకేం చెప్తుంది? వాక్యంలో ప్రభు మనకి ఏం చెప్తుంటున్నాడు? ప్రభు యొక్క శిష్యులు ప్రవక్తలు దేన్ని ఆచరించారు? ఆ రోజున గమనించిన పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు కోప్పడడానికి అవకాశమే లేదు. ఒకవేళ ప్రభుకి ఆ యొక్క ఏమంటారు, ఆ కానుకలు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క స్థితి అవసరం లేదనుకున్నప్పుడు ప్రభు ఎందుకు కోప్పడాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కోప్పడాలి? వాళ్ళు ఎందుకు మరణించాలి అక్కడ? అన్ని సత్పీరాలు. పిల్లలు గమనించండి, ఇది సీరియస్ కాకపోతే కనుక అంత సీరియస్గా ఎందుకైంది అక్కడ మ్యాటర్ అక్కడ. కాబట్టి ఇక్కడ గమనించండి, సేవకుని దగ్గర వెళుతున్నప్పుడు అంటున్నాడు, మన దగ్గర ఏం లేదే, భోజనాలు కూడా అయిపోయినాయి, మన దగ్గర రొట్టెలు కూడా అయిపోయినాయి. గమనించండి, ఆ కాలంలో ఒక దైవజనుడికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తీసుకెళ్ళంటే ఆహారం తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఏం తీసుకెళ్ళేవాళ్ళు? భోజనం తీసుకుని వెళ్ళేవారు. చూడండి, మనము మీ అన్నలు యుద్ధంలో ఉన్నారా, దావీదు వెళ్ళరా,
మీ అన్నయ్యలు ఉద్యోగం ఉన్నారు, ఇదిగో ఈ గార్డెన్ మీద ఏం వేసానంటే రొట్టెలు ఉన్నాయి, ద్రాక్ష తిత్తి ఉంది, ఇదిగో మేకపిల్ల ఉంది, ఇదిగో ఇవన్నీ తీసుకెళ్ళి మీ అన్నవాళ్ళకి ఇవ్వని చెప్పేసి తండ్రి అషి దావీదుని పంపిస్తున్నాడు. వాక్యం ముందు మీరు చదవండి. యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు అంటాడు, ఇదిగో రెండు లేకుంటే చేరు ఎవరి కోసమో రొట్టె ముక్కల కోసం మీరు ప్రవచనాలు చెప్తున్నారని చెప్పేసి ప్రభు అంటాడు. ఆ రోజుల్లో దైవ సేవకులకి ఆహారం ఇచ్చేవారు. కాబట్టి నేను అంటున్నాడు, మన దగ్గర ఆహారం ఏముంది అని చెప్పేసి అంటున్నాడు. వెంటనే అక్కడ పనివాడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ పనివాడు ఏమంటున్నాడు, ఇక్కడ సౌలుతో తగ్గించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గం తెలియజెప్పినందుకు దానిని ఆ దైవజనునికి ఇస్తున్నాను. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. విషయాలకి మనం చెప్తాం, అలాగా మనం చెప్తామా? ఈయనేమో యజమానుడు కుమారుడు, ఈయన పని చేసేవాడు, ఈయనేమో దాసుడు పని చేసేవాడు. చూడండి ఆయన ఎంత చక్కగా ఆ కుటుంబంలో కలిసిపోయాడు. ఆయన ఏమంటాడంటే, నా దగ్గర పావుతులం వెండి ఉంది, అది ఇద్దాం మనం అని చెప్పేసి అంటున్నాడు ఆయన. అది ఆయనకి ఇద్దాం, ఆయనకి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఆయన చెప్తాడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తప్పినో ఒకవేళ ప్రభు ఆయన బయలుపరుస్తాడు. ఆయన చెప్తే జరుగుతుంది. ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుందని చెప్పేసి ఇదిగో ఈ దాసుడు అంటున్నాడు, నా దగ్గర పావుతులం ఉంది, వెండి ఉంది, అది పట్టుకుని వెళ్ళి మనము ప్రార్థన చేయించుకుందాం. ఇదిగో వస్తున్నారు వాళ్ళు. వస్తున్నప్పుడు మనం చూద్దాం. ఇక్కడ కింద చూసినట్లయితే 10వ వచనం, సౌలు నీ మాట మంచిది, వెళుదాం రమ్మనగా వారు దైవజనుల నుండి ఊరికి పోయారు. ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చెదుకుని వచ్చిన కానీ తమ కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగారంట. ఇక్కడ ఏమంటున్నాడు? దీర్ఘదర్శి. ఈ ప్రవక్తకి ఏం తెలుసు అంటే దీర్ఘదర్శనము తెలుసు. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేసినప్పుడు, ఆయన గురించి చూసి వివేచించి అతని హృదయంలో విషయాల గురించి ప్రవచించేటువంటి దీర్ఘదర్శి, దీర్ఘంగా చూసేటువంటి వ్యక్తి, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన తండ్రి యొక్క చిత్తముతో ఆత్మలో ఆయన ప్రతి విషయాన్ని చూసేటువంటి వ్యక్తి, చెప్పేటువంటి వ్యక్తి అంటే ఎవరంటే ఇదిగో సమూయేలు గారు, గొప్ప ప్రవక్త గారు అంటున్నారట. దైవజనుడు సమూయేలు ఉంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఆయన అంటున్నాడు దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నారని చెప్పేసి. ప్రవక్తను ఇంతకుముందు దీర్ఘదర్శి అనేవారు, ఎందుకంటే వాళ్ళు మనుషులు వెనకాల జరిగేటువంటి విషయాలు చూస్తుంటారు, మనుషులు హృదయాల్లో ఉన్నటువంటి విషయాలు గమనిస్తుంటారు, వాళ్ళకి జరిగేవి జరగబోయేవి వాళ్ళు చెప్తుంటారు. పిల్లలు గమనించండి, ఆయన అంటున్నాడు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అంటే ఇదిగో ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పేసి అక్కడ అంటున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే 11వ వచనం, ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయటకు ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళక మునిపే మీరు అతనికి కనుగొందురు. 14 చూద్దాం. 14 వారు ఆ ఊర్లోనికి రాగా ఉన్నతమైన స్థలంలోకి పోవచ్చున్న సమూయేలు వారికి ఎదురుపడెను. సమూయేలు వారికి ఎదురుపడ్డారు. ఎప్పుడైతే సమూయేలు గారు ఎదురుపడ్డారో ఇక్కడ సమూయేలు గారిని అక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ 15 వచనం చూద్దాం. ఇక్కడ సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేశాడు. ప్రభు ఏం చేశాడంట? సమూయేలుకు ముందే తెలియజేశాడంట. ఎవరి గురించి? సౌలు గురించి. ఇదిగో పలానా రోజు పలానా వ్యక్తి పలానా దేశం నుంచి పొద్దున్న నేను ఈ టైం కలుసుకోవడానికి వస్తాను. ప్రభు ముందే తెలియజేశాడంటే ఎవరికి? సమూయేలు గారికి. సౌలుకి సమూయేలు ఎవరో తెలియదు, కానీ సమూయేలుకి సౌలు ఎవరో, సౌలు ఎందుకు వస్తున్నాడో, దేని కొరకు వెతుకుతుంటున్నాడో అదే అంతా కూడా సమూయేలుకి తెలుసు. ఈ రోజున చాలా మంది అనుకుంటారు ఏంటంటే దేవుడికి ఏమీ తెలియదు అనుకుంటారు, దేవుని పరిచయం చేసే వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటారు. నాకేంటో తెలుసు, నేను చేసేది ఎవరికి తెలియదు, నా కష్టం తెలియదు, లేకపోతే నేను చేసేటువంటి పనులు తెలియదు, నేను చాలా సీక్రెట్గా ఉంటానని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ప్రభు దగ్గర ఏ సీక్రెట్ ఆగదు పిల్లరా. ప్రభు దగ్గర ఆయనకి మర్మమైంది, ఆయనకి దాగుండేటువంటిది ఏది లేదు. ప్రభు ఆయన దాసులకు ముందే బయలుపరుస్తున్నాడు, సమూయేలుకు ముందే బయలుపరిచాడు. ఇదిగో రేపటిదిన సౌలు దగ్గరికి వస్తుంటున్నాడు. ఇదిగో అక్కడ సమూయేలు అంటున్నాడు, ఇక్కడ సమూయేలు వెంటనే అంటున్నాడు 17వ వచనం, సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జల్లు నీళ్ళని అతనితో సెలవిచ్చాడు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే సౌలుని కలుసుకుంటున్నాడో సమూయేలు చెప్తుంటున్నాడు, ఇదిగో నువ్వు నీ గాడిదల గురించి నువ్వు కంగారు పడనక్కర్లేదు, నీ గాడిదల గురించి నువ్వు ఎందుకోసం వచ్చావో, నువ్వు దేనికోసం వచ్చావు నువ్వు చెప్పకుండానే, గమనించండి ఇక్కడ చెప్పకుండానే 18 సౌలు గమనించి సమూయేలుని కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది? ఎవరిని అడుగుతున్నాడు?
దీర్ఘదర్శి గారిని అడుగుతుంటున్నాడు. ఏమని? దీర్ఘదర్శి యొక్క ఇల్లు ఏదని. దీర్ఘదర్శి యొక్క ఇల్లు ఏది? వచ్చింది ఆయన దగ్గరికే. ఎవరి దగ్గరికి? సమూయేలు గారు ఎదుర్కొన్నా అన్నారు. సమూయేలు గారు ఎదుర్కొంటున్నారు. సమూయేలు గారు వచ్చి అంటున్నారు, ఇదిగో సమూయేలు గారు ఇల్లు ఎక్కడ అని చెప్పి సమూయేలు అడుగుతుంటున్నాడు. చూడండి ఎంత ఎంత ఆశ్చర్యపరిస్తుంది అంటే ఈ రోజుల్లో కూడా చాలా మంది ఈ విధంగా ఉంటున్నారు. వాక్యము మన ఎదురు ఉంటుంది, వాక్యము మన కళ్ళ ఎదురు ఉంటుంది, బైబిల్ మన చేతిలో ఉంటుంది. ఎక్కడ చెప్పాడు దేవుడు? వాళ్ళందరూ చెప్పేది తప్పు. ఎక్కడ చెప్పాడు దేవుడు? వాక్యం ఎదురుగా ఉంది, నువ్వు చదువుకో, ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వు వాక్యం ఎదురుగా ఉండి నువ్వు ప్రభుని అడుగు, ప్రభు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు. ప్రభు నీతో డైరెక్ట్గా తన యొక్క హృదయాన్ని తెలియజేస్తాడు. నీకు తన యొక్క విషయాలంతా కూడా ప్రభు నీకు తెలియజేస్తాడు. అంతేకాకుండా మనం ఏం చేస్తాం? మనము ఉన్నటువంటి వాక్యం చదవకుండా వాళ్ళ మాట ఒకటి, వీళ్ళ మాట ఒకటి, వీళ్ళ మాట ఒకటి పట్టుకుని యూట్యూబ్లో వచ్చింది కదా ఇప్పుడు, ఈ పట్టుకుని ఏం చేస్తామంటే నాకే అంత తెలుసు అని చెప్పేసి మనం ముందుకు వెళ్తుంటాం. నాకే అంత తెలుసు అని చెప్పేసి మనము ముందుకు వెళ్తాం. ఇక్కడ సౌలు గారు అదే చేస్తున్నాడు. ఇదిగో దీర్ఘదర్శి గారు ఇల్లు ఎక్కడ అని చెప్పేసి సమూయేలు అడుగుతూ ఉంటున్నాడు. సమూయేలు ముందుకు వచ్చి అంటున్నాడు. ఇక్కడ అప్పుడు సమూయేలు అంటున్నాడు, దీర్ఘదర్శిని నేనే. చూద్దామా? ఇదిగో 19, నేనే దీర్ఘదర్శిని. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు అండి ఆయన. నేనే దీర్ఘదర్శిని, నేనే దేవుని యొక్క ప్రవక్తని, నేనే న్యాయాధిపతిని, నేనే సమూయేలుని, నేనే దైవజనుడిని అని చెప్పేసి ఆయన ధైర్యంగా చెప్తున్నాడు. ఈ రోజున ఆ విధంగా ధైర్యంగా చెప్పేటువంటి వాళ్ళు ఎవరున్నారండి? ఈ రోజున ధైర్యంగా ప్రభు కొరకు నిలబడే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఈ రోజున ప్రభు కొరకు నేను క్రైస్తవుడను, నేను క్రీస్తు బిడ్డనని చెప్పేసుకునేటువంటి ధైర్యం ఎవరికి ఉంది ఈ రోజున? గమనించండి. ఏదో మొక్కుబడి కోసం, ఏదో అమలు పెడుతున్నారు కదా అని చెప్పేసి, ఏదో నమ్ముకుంటే ఏదో వస్తుందని చెప్పేసి ఆశామర్చి కలగకుండా ఏదో పైపైన నమ్మకంతో, పైపైన భక్తితో, ప్రార్థనతో మనం వస్తున్నాం. కానీ నిజమైనటువంటి విశ్వాసంతో ఎక్కడ క్రైస్తవులు ఉన్నారు ఈ రోజున? గమనించండి. ఆ విధంగా ఉంటే ఆ విధంగా ప్రభు కోరినట్టుగా మనకుంటే మనకి ఎందుకు మన జీవితాల్లో భయం ఉంటుంది? ప్రభు కోరినట్టుగా మనం ప్రార్థన చేస్తే, ప్రభు కోరినట్టుగా మనం జీవిస్తే మనకి ఎందుకు మన జీవితంలో ఇలాంటి కష్టాలు శోధనలు వస్తాయి? వచ్చిన వాటికి మనం ఎందుకు భయపడతాం కదా? ఇక్కడ భక్తులు అంటున్నాడు, నేనే దీర్ఘదర్శిని, ఏం కావాలి నీకు అని చెప్పేసి అంటే అక్కడ అంటున్నాడు ఆయన సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు మీరు వెళ్ళండి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయాలి, రేపు నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియజేస్తాను, నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పేసి అంటూ 3 దినముల క్రింద తప్పిపోయిన నీ గార్ధముల గురించి విచారపడకు, అవి దొరికాయి. ఇశ్రాయేలు యొక్క అభిషేకం ఎవరి యందు ఉన్నది? నీ యందును, నీ తండ్రి ఇంటి వారి యందును కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఈయన ఏం మాట్లాడదు, ఆయన ఇల్లు ఎక్కడ అని అడిగాడు అంతే. ఏమడిగాడు? దీర్ఘదర్శి గారు ఇల్లు ఎక్కడ అని చెప్పేసి అన్నాడు. ఇదిగో సమూయేలు గారు సౌలుతో అంతా చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు విచారపడకో, నీ గాడిదలు దొరికాయి. ఈరోజు నువ్వు నాతో ఇక్కడ ఉండాలి, నీ గురించి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేను రేపు నీకు తెలియజేస్తానని చెప్పేసి మీరు నాకు ముందు వెళ్ళండి, మీరు నాకు ముందు బయలుదేరి మీరు వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి నా కోసం వెయిట్ చేయండి అని చెప్పేసి సమూయేలు అంటున్నాడు. ఈ రోజున మన హృదయం విషయాలని ప్రభువు తెలుసు పిల్లారా. మనకున్నటువంటి విషయాలన్నీ, మన కొరకు దాచించిన వీళ్ళని ప్రభువు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రభువును తప్పించుకుంటూ, ప్రభువును దూరం పెడుతూ, ఇదిగో మందిరానికి దూరం పెడుతూ, ప్రార్థనకి దూరం అయిపోతూ, వాక్యానికి దూరం అయిపోతూ మనం చేస్తుంటే వేరే విషయాలకి మన సమయాన్ని వెచ్చిస్తుంటాం. వేరే విషయాలకి మనము అటు ఇటు తిరుగులాడుతున్నాం. ఇదిగో గాడిదల కోసం తిరుగుతున్నాడు ఎక్కడైనా. ప్రభు ఏమో ఈయనను ఎన్నుకుంటున్నాడు, ప్రభు ఏమో ఈయన పిలుస్తుంటున్నాడు, ప్రభు ఏమో ఈయన కొరకు కాచుకుని ఉంటున్నాడు, ఈయన వస్తాడని చెప్పేసి. పిల్లలు నేను అంటున్నాడు ఇక్కడ, ఎక్కడ ఆయన ఇల్లు ఎక్కడ అని చెప్పేసి అంటే సౌలు అంటున్నాడు, నేనే సమూయేలు అంటున్నాడు, నేనే దీర్ఘదర్శిని, నువ్వు కంగారు పడుకు, నీ విషయం అంతా కూడా నేను తెలియజేస్తాను. ఇశ్రాయేలు యొక్క అభిషేకము లేకుంటే దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉందని చెప్పేసి అంటే వెంటనే సమూయేలు అంటున్నాడు, నేనెంతటి వాడిని, నా ఇల్లు ఎంతటిది, నా బ్రతుకెంత, నేను నా మీద అభిషేకం ఏంటి, నన్ను ఎవరు ఇష్టపడతారని చెప్పేసి ఆయన అంటున్నాడు. పిల్లలు గమనించండి, ఈ విషయాలను జరుగుతున్నప్పుడు ఇక్కడ మనము తర్వాత చూసినట్లయితే ప్రభు సమూయేలుకి సెలవిస్తాడు, సౌలుని అభిషేకించమని చెప్పేసి. ఆ పాత్రలో ఆ యొక్క నూనెను తీసుకుని సమూయేలు ఆ యొక్క సౌలుని అభిషేకిస్తాడు. ఎప్పుడైతే అభిషేకిస్తున్నాడో ఆయన చెప్తుంటున్నాడు, ఇదిగో పలానా చోటుకు నువ్వు వెళ్తున్నావు, పలానా దేశం నువ్వు వెళ్తున్నావు, పలానా వాళ్ళు నిన్ను ఎదుర్కొంటారు, పలానా వాళ్ళు నిన్ను మరి మంచి క్వశ్చన్ ప్రశ్నలు నీకు రొట్టెలు ఇస్తారని చెప్పి ప్రతి విషయం కూడా అక్కడ 9-10 అధ్యాయాల నుంచి చదివినట్లయితే కనిపిస్తుంది. ప్రభు అక్కడ ప్రతి విషయం కూడా సమూయేలుకి మరి బయలుపరిచినప్పుడు సమూయేలు ప్రతిది కూడా సౌలుకు తెలియజేస్తుంటున్నాడు. సౌలుకు తెలియజేసి
ఆయనను రాజుగా లేకపోతే అధిపతిగా ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయనను అభిషేకం చేసి ఆయన నిలబెడుతుంటారు. పిల్లలు గమనించండి, ఈ రోజున ఏ యోగ్యత లేని మనకు, ఏ అర్హత లేనటువంటి మనకు, ఏ యొక్క మనిషి, ఏ యొక్క భక్తి లేనటువంటి మనకు, మన కుటుంబాలకి, మన ప్రజలకు దేవుడు ఏం చేశారంటే ఇలాంటి గొప్ప కృపనిచ్చి ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు ద్వారా మనకి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి మనము యోగ్యులు కానప్పటికీ కూడా మనల్ని యోగ్యులుగా చేసి రాజులైన యాజక సమూహంగా ప్రభు మనల్ని నిలబెట్టాడు. ఇదిగో ఈ యొక్క సౌలుకి ఎలాంటి అర్హత లేదు. ఏంటంటే కొంచెం యవనస్తుడు కాబట్టి, పెళ్లిడికి వచ్చాడు కాబట్టి, పెళ్లి వయసులో ఉన్నాడు కాబట్టి కొంచెం అందంగా ఎత్తుగా కనపడుతున్నాడు. అంతకుమించి దీనికి వేరేమీ లేదు. కనీసం ఆ ఊరిలో న్యాయాధిపతి ఎవరు తెలియదు, ఆ ఊరిలో ఉన్నటువంటి మరి అక్కడ ఈ దీర్ఘదర్శి ఎవరు తెలియదు. పిల్లల ఎలాంటి విజ్ఞానం లేనటువంటి, ఎలాంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఈ సౌలు గారు. ఈయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఎంతటి వాడిని. నిజంగా బెన్యామీను గోత్రం చాలా చిన్నది. నిజంగా బెన్యామీను గురించిన విషయం మనం గమనించినట్లయితే, తన యొక్క పుట్టుపూర్వతలు మనం చూసినట్లయితే, రాహేలు ఎప్పుడైతే ఆ యొక్క బెన్యామీనుని కంటుందో, కనేటప్పుడు ఆ వేదన చేత అయ్యో వీడు ఇంత వేదన కలిగేశాడు నాకు అని చెప్పేసి వేదన పుత్రుడు అని చెప్పి ఆమె చనిపోతుంది. వేదన పుత్రుడు అని చెప్పేసి మరి అక్కడ అంత వేదన కలిగించిన తల్లికి ఈ యొక్క బెన్యామీను పుడితే, ఇక వేదన పుత్రుడు బెనోని అనేటువంటి కుమారుని తీసుకుని యాకోబు ఏమంటుంటే, వీడు బెనోని కాదు, వీడు బెన్యామీన్ అని చెప్పేసి ప్రభు ఒక సన్నిధిలో అతనికి పేరు పెట్టి దీవిస్తాడు. ఎప్పుడైతే ఆ విధంగా దీవించాడో పిల్లరా, ఆ యొక్క దీవెన ద్వారా ఆ కుమారుడు ఏమైందంటే వేదన పుత్రుడు కాస్త బెన్యామీన్గా మారించాడు. బెన్యామీన్ ఏమంటున్నాడంటే చూస్తాం తర్వాత తన చెల్లిని ఒకరు పాడు చేస్తే, దీనాన్ని పాడు చేస్తే, ఇదిగో ఈ బెన్యామీను కత్తిపట్టుకుని వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాశనము చేస్తాడు. వాళ్ళ కోపం అంత కోపం వస్తుంది. బెన్యామీను నా కుడి చేతి పుత్రుడు అని చెప్పేసి యాకోబు అంటాడు. ఇదిగో వేదన పుత్రుడిని కొట్టివేసి, ఇదిగో నా కుడి చేతి పుత్రుడు అని చెప్పేసి ఎప్పుడైతే దానికి పేరు పెట్టాడో, ఇదిగో ఆ పేరుని బట్టి ఏం చేశాడంటే 12 మంది ఉన్నారు అన్నదమ్ములు, కానీ వాళ్ళలో ఎవరికి లేనటువంటి ఈ యొక్క రోషం ఇదిగో ఈ కుడి చేతి పుత్రుడికి వచ్చింది. రూబేను గాదులు ఇద్దరు చేశారంటే కత్తి తీసుకుని వెళ్ళి ఆ ఊరి అందరూ కూడా పురుషులందరూ కూడా చంపేస్తారు. ఇద్దరు మగవాళ్ళు ఒక ఊరిలో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా చంపేస్తారు. కుడి చేతి పుత్రుడు నుండి ఈ యొక్క బెన్యామీను ఒకప్పుడు తల్లి చేత వేదన పుత్రుడు అని చెప్పేసి ఎంతో మరి ఎబ్బేజీ వల్లే చాలా చాలా చెడ్డ పేరు కలిగినటువంటి బెన్యామీను తండ్రి ఏం చేశాడంటే దీవించాడు. దీవించిన తర్వాత ఇదిగో సమూయేలుకి అసలు ఇక ప్రవక్తగా రావడానికి అవకాశమే లేదు. సమూయేలు ఎవరు? సమూయేలు కూడా బెన్యామీనుడే. ప్రవక్తలు ఉండడానికి ప్రభు ఎవరు నియమించుకున్నాడు? లేవీ గోత్రం నుంచి ప్రభు నియమించుకున్నాడు. లేవీ గోత్రం నుంచి యాజకులు రావాలి, లేవీ గోత్రం నుంచి పరిచారకులు రావాలి, లేవీ గోత్రం నుంచి ప్రభు యొక్క పని జరిగించే వాళ్ళు రావాలని చెప్పేసి ప్రభు ఆ గోత్రాన్ని కోరుకుంటే, ఇదిగో అక్కడ ఏలి ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో పాపం చేస్తూ ఉంటున్నారు, తన పిల్లలు పాపం చేస్తున్నారో, వెంటనే దేవుడు చేస్తుంటే సమూయేలును ప్రభువు ఎన్నుకుంటున్నాడు. పిల్లలు సమూయేలు కూడా బెన్యామీనుడే, సౌలు కూడా బెన్యామీనుడే. కాబట్టి పిల్లలు గమనించండి, చాలా తక్కువలో ఉన్నటువంటి వీళ్ళని ఏం చేసిన ప్రభు చేస్తుంటే మొట్టమొదటి స్థానాన్ని ప్రభు వీళ్ళని తీసుకొచ్చాడు. యూదా గోత్రము మరి ఎంతో ఆశీర్వాదం పొందినటువంటి గోత్రం. యోసేపు మరి ఎఫ్రాయిము గోత్రాలు ఎంతో దీవించబడినటువంటి గోత్రం. కానీ వాళ్ళకి దానికి ఎవరికి ఇచ్చాడు ప్రభు? ఇదిగో చిన్నవాళ్ళైనటువంటి బెన్యామీనుకి ప్రభు ఇచ్చాడు. ఈ రోజున ఇజ్రాయెల్ ప్రజలకి మనకి ఎలాంటి పొంతు లేదు. మనకి వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ. వాళ్ళకి వాగ్దానం ఉంది, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి మొదటి నుంచి దేవుడు ఉన్నాడు, వాళ్ళకి ఆ వెలుగు ఉంది. కానీ మనకి అలాంటి ప్రత్యక్షత లేదే. మనము చీకట్లో విగ్రహాల వెనకాల తిరిగిన వాళ్ళం, మనము చీకట్లో పాపం వెనకాల తిరిగినటువంటి వాళ్ళం, మనము దేవుడు అంటే భయం లేక తిరిగినటువంటి వాళ్ళం. పిల్లలు అలాంటివి మనకి ప్రభు చేస్తుంటే తన కృప చేత ఇదిగో యేసుక్రీస్తుని మన కొరకు అనుగ్రహించి ఆయన ఎప్పుడైతే నమ్ముకుంటున్నామో, ఆయన ఎప్పుడైతే విశ్వసిస్తున్నామో, ఆయనకి రక్తం ద్వారా ప్రభు ఏం చేస్తుంటే మనకు ఆయన పిల్లలు అవడానికి అవకాశం ఇచ్చాడు. అది అంత ఈజీ కాదు పిల్లరా, అంత ఈజీ కాదు. నేను చెప్పాను మీకు, దేవదూతలన్న ప్రభు ఆయన క్షమించలేదు, కానీ నిన్ను నన్ను ప్రభు క్షమిస్తుంటున్నాడు. ఎందుకు భయపడుతున్నాను? చిన్న చిన్న పాపాలకి, చిన్న చిన్న బలహీనతకు ప్రభుకి ఎందుకు దూరం వెళ్ళిపోతున్నాను? ప్రభు నిన్నెప్పుడు దూరం పెట్టలేదే, ప్రభు నిన్నెప్పుడు విడిచిపెట్టలేదే, ప్రభు నిన్నెప్పుడు నా దగ్గరికి నువ్వు రావద్దు అని చెప్పేసి అనలేదే. ప్రతి రోజు ప్రభు నీ కోసం వెయిట్ చేస్తుంటున్నాడు. ప్రతిరోజు నా కుమారుడు వస్తాడని చెప్పేసి ఆయన కనిపెట్టుకుంటున్నాడు. గమనించండి, మనము లూకాసు వార్తలో చూస్తాం తప్పైనటువంటి కుమారుడు గురించి. తండ్రికి తెలుసు కుమారుడు ఆస్తి అడిగినప్పుడు కుమారుడు ఆస్తి పాడు చేస్తాడో తెలుసు. తండ్రికి తెలుసు కుమారుడు ఆస్తి పట్టుకుని దేశం వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడు నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటాడు. కానీ తండ్రి ఆపలేదు అక్కడ. తండ్రికి తెలుసు వీడు దుర్వ్యాపారంలో అదంతా పోగొట్టుకుంటాడని తెలుసు.
అయినప్పుడు కూడా తండ్రి ఆపలేదు. వాడికి ఒక ఉద్దేశం ఉంది, వాడికి ఒక చిత్తం ఉంది. వాడి ఇష్టానికి ప్రభు తండ్రి అతను విడిచిపెట్టాడు. ఎప్పటికైనా నా కుమారుడు నాకు తెలుసుకోకుండా ఉంటాడా, నా ప్రేమను తెలుసుకోకుండా ఉంటాడా, నా యొక్కకు రాకుండా ఉంటాడా అని చెప్పేసి తండ్రి ఏం చేశాడంటే తెలిసినప్పుడు కూడా క్షమిస్తూ ఆ తండ్రి ఆ ఆస్తిని పంచిపెట్టాడు. ప్రేమతో అతను వెళ్ళిపోతుంటే కన్నీళ్లు కలుస్తూ అతని కొరకు చూస్తూ ఉన్నాడు తప్ప అతను అడ్డగించలేదు. ఇప్పుడు కూడా ఈరోజు నా తండ్రి నేను అడ్డగించడు, నా తండ్రి నిన్ను అడ్డగించడు. పిల్లరా, నువ్వు వెళ్ళిపోతున్న మార్గము, నువ్వు వెళ్ళిపోతున్న మన తప్పుకుంటున్న మార్గము సరైనది కాకపోయినప్పుడు కూడా నీ కొరకు ఆయన చూస్తుంటున్నాడు, కనిపెట్టుకుని నా కుమారుడు వస్తాడు, నా కుమారుడు తప్పకుండా వస్తాడు. ఈ పాపంలోంచి, ఈ యొక్క మరణంలోంచి, ఈ బురదలోంచి తప్పకుండా, ఈ బతకాల నుంచి నా కుమారుడు తప్పకుండా వస్తాడని చెప్పేసి నా తండ్రి వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. గమనించండి, సౌలుకి ఎలాంటి యోగ్యత లేని కూడా ప్రభు అతన్ని అభిషేకించాడు. అభిషేకంలో సౌలు నిలబడలేకపోయాడు. అభిషేకంలో ప్రభు చెప్పినట్లుగా సౌలు నడుచుకోలేకపోయాడు. యోగ్యత లేనిటువంటి సౌలును ప్రభు యోగ్యునిగా చేసి ఇజ్రాయెల్ ప్రజలకు అధిపతిగా చేస్తే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎవరో దావీదు వెనకాల పడ్డాడు. దేవుణ్ణి పక్కన పెట్టేసి యుద్ధం చేయాల్సినటువంటి సౌలు గారు ఇదిగో పెరిగి వాళ్ళగా దాక్కుంటున్నాడు డేరాల్లో. ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మన పరిస్థితి అలాగే ఉంది. దేవుని చేత అభిషేకింపబడి పిలువబడి మనం వేస్తున్నాం అంటే దేవుని కొరకు నిలబడాల్సిన వారము, దేవునికి ఆత్మచేత నింపబడి మరి ఆ యొక్క పైశాచికమైనటువంటి మండలం మీద లేకుంటే దెయ్యముల మీద పోరాడాల్సిన మనము దాక్కుంటున్నాం కదా. ప్రభు యొక్క పని అంటే దాక్కుంటున్నాం కదా. ప్రభు యొక్క పరిచయం అంటే వాళ్ళు చూసుకోవాలి, మనకేంది, బాధ్యత లేకుండా మనం తిరుగుతున్నప్పుడు. గమనించండి, ఈ రోజు నా ప్రభు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. నువ్వు రక్షింపబడ్డావా, మంచిది, నీ కుటుంబం నీ ద్వారా రక్షింపబడాలి. నువ్వు రక్షింపబడ్డావా, నువ్వు వెలిగింపబడ్డావా, చాలా సంతోషం, ఐ బ్లెస్ యూ. నీ ద్వారా నీ కుటుంబం రక్షింపబడాలి, నీ ప్రార్థనలో నీ కుటుంబం కాటబడాలి, నీ ద్వారా నీ ఇరుగు పొరుగు వారు ఆశ్రయించబడాలి, వారి ప్రభువును తెలుసుకోవాలి, నీ వెలుగు వారికి ప్రకాశించాలి, నీలో ఉన్నటువంటి మంచితనము, నీలో ఉన్నటువంటి ప్రేమ, నీలో ఉన్నటువంటి విశ్వాసము వాళ్ళకి తెలియాలి. పిల్లారా, ఆ విధంగా చేసినప్పుడే ఇదిగో పరజలను మనకి ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపకు మనం పాత్రలుగా తండ్రి యొద్ద మనం బల మంచి నమ్మక దాసుడు అని చెప్పేసి మనం పడబడతాం. మన కుమార్తెలమే, కానీ మన మనసులో ఏముండాలంటే మనం ఆయనకి దాసులం అని చెప్పేసి ఉండాలి. హల్లెలూయా. తండ్రి మన కుమార్తెలుగా చూస్తున్నాడు కరెక్టే, కానీ మనము ఆయనకి దాసులుగా మనం పని చేయాలి. ఆ యొక్క భావం మనలో ఉండాలి. అదే అంటాడు భక్తుడు పౌలు గారు, నేను క్రీస్తు ప్రభు వారి యొక్క దాసుడు అని చెప్పేసి అంటున్నాడు. పిల్లల, ఈ రోజున మనమందరం కూడా దేవుని యొక్క దాసులము. దేవుని కొరకు మరి పని చేయడానికి, దేవుని కొరకు నిలబడడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు చెప్పనండి, సౌలుకి ఏ విధంగా అయితే ప్రభు తనకి విషయాలన్నీ కూడా తెలియజేశాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ విషయాలన్నీ కూడా ప్రభు నీకు తెలియజేస్తాడు. ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, ప్రభు దగ్గరికి నువ్వు రైట్ యాటిట్యూడ్తో, రైట్ ఆ యొక్క దేవుని యొక్క ఆ సంబంధము లేకుంటే, ఇక్కడ చూడండి ఎలాంటి అరమరిక లేకుండా ఏమి దాచుకుని వీళ్ళు ఏ విధంగా అయితే దైవజన్ దగ్గరికి వెళ్ళారు. ఇదిగో నువ్వు వెళుతున్నప్పుడే దేవునికి తెలుసు నీకేం కావాలని చెప్తాడు. నువ్వు అడగకముందే ప్రభు చెప్తాడు నీకు ఏది అక్కడికి ఉందో. ప్రభు ఇస్తాడు నీకు. ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడి మాటలను మా కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు విత్తిన వాక్యాన్ని మన హృదయాలను ఫలింపజేయను గాక. హల్లెలూయా. కానుకల సమయము. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలనుకుంటే పాడవచ్చు. ఒక పల్లవి చరణం. మనకు సమయం అయిపోయింది. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా
నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్య కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? తమ్ముడు అనిల్ వచ్చారు కొత్తగా ఈ రోజు. ఎవరైనా కొత్తగా వచ్చారా? తమ్ముడు ఒకరు పని చేస్తుంటున్నారు. తమ్ముడు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి తమ్ముడు అనిల్ కొరకు సంగమంతా కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేయలాగిన, గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యకాలు జరిగించలాగిన, ఇదిగో యోగ్యతలు మనకు ఆయన యోగ్యత నుంచి, ఆయన అభిషేకాన్ని నుంచి, ఆయన తన యొక్క రాజ్యవాసులు మనం చేసినందుకు ప్రభుత్వం మనం వందనాలు చెల్లిద్దాం. అందరూ కూడా మీ కుడి హస్తాన్ని బిడ్డ వైపు మీరు చూపించండి. ఒక్క క్షణం బ్రదర్ మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల్లో మా పరమ తండ్రి నీకు వందనాలు ఆయన. వివిధ కాలశంలో తమ్ముడు అనిల్ నీ సన్నిధికి వచ్చినాడు ప్రభా. నిన్ను వెతుకుతూ నీ సన్నిధికి వచ్చిన బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మకంతో, విశ్వాసంతో ఏ ప్రభా గత 3 నెలలుగా 4 నెలలుగా నీ మందిరానికి దూరమై ఉంచినప్పటికీ మా తండ్రి మీరు మాట్లాడి మా ప్రభా మీ కృప చేత మీ మందిరాన్ని నడిపించాలి. నీకు వందనాలు. ఇదిగో తండ్రి తమ్ముడు ఉన్న హృదయ వాంఛను మీరు నెరవేర్చండి. ప్రతి కీడు శోధన నుంచి మీరు తప్పించండి. ఆయుష్కాలం ఆరోగ్యాన్ని మీరు దయచేసి పని పాటలు మీరు తోడుగొంటున్నాయి. నీకు వందనాలు. ఇదిగో ప్రభా సంఘంగా మేము అందరం కలిసి కుమారుడు మేము దీవిస్తున్నాం ప్రభా. నీ దీవెన చేత మీరు నింపి నడిపించి మీరు మహిమ పొందండి. యేసు నామములో ఇచ్చిన పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. కూర్చుంటాం. వందనాలు. ఈరోజు మన కొరకు మరి సంఘం తరపున టిఫిన్ ఏర్పాటు చేశాం. దయచేసి మీరు అందరూ కూడా టిఫిన్ తీసుకుని వెళ్ళాలని చెప్పేసి మేము ప్రేమతో కోరుతున్నాను. మరి దాన్ని సిద్ధపరిచినటువంటి శ్రీని గారికి, మరి అదేవిధంగా సహకరించినటువంటి తమ్ముడు దాసానికి నా ప్రేమ వందనాలు. సంఘం అంతా కూడా మీరు వారి గురించి ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రేమతో నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా తమ్ముడు మధు యొక్క పుట్టినరోజు ఈ నెల 20వ తారీఖు ఉంది. మనందరికీ వచ్చే వారం పార్టీ ఉంటుంది కాబట్టి మీరు ప్రార్థన చేయండి. తమ్ముడు మధు యొక్క ఎన్నో పుట్టినరోజు అడగకూడదండి. సరే తమ్ముడు గారు కొన్ని ప్రార్థన చేద్దాం. తెలిసి ఒకసారి ఒక నిమిషం ముందుకు తమ్ముడు అన్న కొరకు ప్రార్థన చేయండి. తమ్ముడు కొరకు ప్రార్థన చేయండి. తమ్ముడు 20వ తారీఖు పుట్టినరోజు. అందరూ కూడా మీ కూడా హాస్యాన్ని తమ్ముడు వైపు మీరు చూపించండి. స్తోత్రం 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 ప్రభా. గొప్ప దేవుడా, కనికరపూర్ణుడా, మీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. నా తండ్రి, నా ప్రభా, నా తండ్రి, నా తండ్రి మధు పుట్టినరోజు నా ప్రభా 25వ తారీఖు నా ప్రభా. మీరు నా తండ్రి మీ కృపతో ఆ బిడ్డను దీవించండి నా ప్రభా. నా తండ్రి ఆయన జీవించే సంవత్సరంలో నా ప్రభా, నా తండ్రి అధికంగా ఉంట్లు నా ప్రభా మీరే కృప చూపించండి నా ప్రభా. గొప్ప దేవుడు నా ప్రభా, కృప చూపు దేవుడు, నువ్వు తప్ప ఎవరు లేరు నా ప్రభా. నా తండ్రి యేసయ్య మీకే స్తోత్రాలు నా ప్రభా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం నాయనా. సన్నిధిలో నా ప్రభా, నా ప్రభా ఈ పరిచర్య చేస్తున్నాడు నా ప్రభా. బిడ్డను నా ప్రభా వాడుకో నా ప్రభా. దీవులతో నింపి నడిపించిన ప్రభా, కృపతో నింపి నడిపించిన తండ్రి మీకే స్తోత్రాలు నా ప్రభా. గొప్ప దేవుడా మీకే వందనాలు నా ప్రభా. ఇది మొదలుకొని నా ప్రభా జీవించు సంవత్సరం అన్ని నా ప్రభా మీ కృప మీ కాపుదల దయచేసి నడిపించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యు తమ్ముడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 దయచేసి అందరూ లేచి పడదాం. మనం ముగింపు ప్రార్థన చేసుకుని మనం వెళదాం. మీకు ఉన్నటువంటి ప్రార్థన అవసరాలు, దయచేసి మీకు ఉన్నటువంటి ప్రార్థన ఆకర్లు మరి మాకు తెలియజేసినట్లయితే మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటున్నాం. మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుతుంటున్నాను, మన మధ్య ఉన్నటువంటి ప్రియులు స్వామి గారి యొక్క కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా మన జకరి గారి యొక్క కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. తల్లి గారికి కొంచెం అనారోగ్యంగా ఉంది, ప్రభు ముట్టి త్వరలో స్వస్థపరచులాగిన వారి కుటుంబాన్ని మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని, అదేవిధంగా జకరి గారు చేసినటువంటి పనిపాట్లలో ప్రభు వారికి, వారి కుటుంబానికి, బిడ్డలకి, రాజేష్కి, చెల్లి దివ్యకి తోడుగుండా నడిపించడానికి ప్రార్థన చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా మరి సంఘానికి దూరంగా ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. వారితో మీరు మాట్లాడి ప్రేమగా మాట్లాడి ప్రభు సన్నిధిని నడిపించడం మీ వంతు మీరు ప్రయత్నాలు మీరు చేయాలి. ఎవరు కూడా సంఘానికి మానకుండా మనం చూడాలి. ఎందుకంటే ఏదో విధంగా వారిని మానిపించి దేవుని వారు పొందుకోకుండా ఉండాలని చెప్పి సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి దాని నుంచి మనం ఎరిగిన వారంగా, ఆ తంత్రాలు మనం ఎరిగిన వారంగా ఉండి ప్రభు మన కొరకు దాచించిన మేలులను
ప్రభు మన కొరకు దాచించిన మేలు మనం పొందుకోవడానికి ప్రభు కృప దయచి ఒకరినొకరు మనం హెచ్చరించుకుంటూ ప్రభు సన్నిధికి మనము ఎదగాలని చెప్పి ప్రార్థన మంది కోరుతుంటున్నారు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధులను మా ప్రియ పలుకు తండ్రి, ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. సర్వాధికారులకు స్తోత్రాలు నాయన. చెరలోంచి తిరిగి వచ్చిన మా ప్రభువా, నాయన చెరలో ఉన్నటువంటి దినాలన్నింటిలో ప్రార్థన చేసినప్పటికీ మా ప్రభువా తిరిగి వచ్చి మా ప్రభావ ఎన్నో సంవత్సరాలు మా తండ్రి కన్నీళ్లతో వేదంతో ప్రయాసంతో మా తండ్రి మందిరాన్ని కడుతున్నప్పుడు మా తల్లి వారు కంప్లీట్ చేయకపోయారు మా ప్రభువా. ఎప్పుడైతే నీ దాసులు ప్రవచించారో, ఎప్పుడైతే నీకు ప్రవక్తలు మా తల్లి నీ నామమును బట్టి మా తల్లి ప్రార్థన చేస్తారో మా ప్రభువా, గొప్ప కార్యం చేసి సంపూర్తి చేసిన దేవానికి వందనాలు. తండ్రి సౌలు జీవితంలో చేసిన మేలుకే నీకు స్తోత్రాలు మా ప్రభువా. సౌలును మీరు ఎన్నుకున్నటువంటి విధానం బట్టి నీకు వందనాలు నాయన. సౌలు మీరు పిలిచినటువంటి విధానం బట్టి నీకు స్తోత్రాలు మా ప్రభువా. ఎదుగో తండ్రి నాయన ప్రభువా, గాడిదల కొరకు మీరు వెతికినటువంటి వారిని మా ప్రభువా నువ్వు వెతికి ఉన్నావు మా ప్రభువా, నీకు స్తోత్రాలు. మీరు వెతికి ఉన్నారు మా ప్రభువా. చీకట్లోను మరణాంధకారంలో ఉన్నటువంటి మమ్మల్ని మా తండ్రి నువ్వు వెతికి ఉన్నావు మా ప్రభువా. మమ్మల్ని మా తండ్రి వెతికి నడిపించి నీ మందిరంలో మమ్మల్ని నిలబెట్టా ప్రభువా, నీకు స్తోత్రాలు మా ప్రభువా. నీ పిలుపుని బట్టి నీకు స్తోత్రాలు మా తండ్రి. ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నీకు స్తోత్రాలు మా ప్రభువా. మీరు ఇచ్చిన మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో సత్తువు కలిగిన సంఘంలో మా ప్రభువా మమ్మల్ని మీరు నిలబెట్టారు, నీకు స్తోత్రాలు. ఉదయకాల్సిన మా ప్రభువా నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చిన మా తండ్రి హల్లెలూయా. నీ దాసులను సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మా ప్రభువా. ఉత్సాహంగా ఇచ్చిన నువ్వు దీవిస్తానని చెప్పిన దేవా, నువ్వు ప్రేమిస్తానని చెప్పిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డతో మా సన్నిధికి తీసుకుని వచ్చిన ప్రతి కార్యక్రమం మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ప్రతి దశ భాగం మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కృతజ్ఞత కార్యక్రమం మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. వారి హస్తాలు మీరు దీవించబడి స్తోత్రాలు. వారి కుటుంబాల మధ్య సమృద్ధిని మీరు దయచేయండి స్తోత్రాలు. ఆయన నీ పరిచయంలో మా ప్రభా ఈ యొక్క ధనం వాడపడడానికి మీరు సహాయం దయచేయండి నీకు స్తోత్రాలు ప్రభా. దేవ ప్రభు తిరిగి వచ్చి మాకు సహాయం దయచేయండి. ఈ పిల్లలు మా ప్రభా ఎటువంటి ఆశతో వచ్చినారు, ఎటువంటి ప్రార్థనతో వచ్చినారు, ఎటువంటి అక్కడితో అనారోగ్యంతో మా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ముట్టని మాత్రం నీకు స్తోత్రాలు. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల మీరు దయచేయండి ప్రభు. వాక్యం ద్వారా మేము వెతకడానికి సహాయం దయచేయండి. వాక్యంలో మాత్రం మేము ఎదగడానికి మాకు సహాయం దయచేయండి. ప్రార్థన ఎదగడానికి సహాయం దయచేయండి. వాక్యం ఎదగడానికి మాకు సహాయం దయచేయండి. సంఘంలో మేము అందరం మాత్రం సహవాసం ఎదగడానికి మాకు సహాయం దయచేయండి. కృప దయచేయండి మా ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి హల్లెలూయా. రెండో రకంలో మా ప్రభా నీతో మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మీరు మాన్పించండి మా ప్రభా. బాధల నుంచి పోతే వరదల నుంచి పోతే నీ బిడ్డలు మీరు కాపాడండి మా ప్రభు, స్తోత్రాలు తండ్రి. ఇండియా దేశం మీరు జ్ఞాపకం చేసుకుంటారు, నశించిపోతున్న ఆత్మను మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభా సువార్తను ప్రకటించడానికి మొదలు అనేక ప్రభు నీ కొరకు ప్రకటించడానికి సహాయం దయచేయండి. మహిమ నీకే చెల్లించుకున్నాం నాయన. యేసు నామమున ఈ ప్రార్థనను అడిగిపోతున్నాము పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు ప్రభు యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకు మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు ఎల్లకాలము తోడేండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువు రక్తమే జయం, ప్రభువు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.